మాది ఉమ్మడి కుటుంబం. మా అత్తమామలకి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాము. ఆ స్ట్రగుల్స్ తోటే మేము ఈ ఛానల్లోకి వచ్చాము. మరి వాళ్ళు మేము ఈ ఛానల్లోకి రావడానికి కారణమైనందుకు వాళ్ళకి మరి మేము కృతజ్ఞత చెప్పుకోవాలిగా. ఎప్పుడైనా మన స్నేహితులకి కానీ మనం చెప్పుకోవాల్సిన కృతజ్ఞత. అంటే శత్రువు అనే మాట మనం యూజ్ చేయకూడదు. దీంట్లోకి వచ్చినాక శత్రువులకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఏదైనా కానీ ఒక మనిషితో మనము ఒక సంబంధం ఏర్పడినా, మనతోటి ప్రయాణం చేసినా, మనతోటి మాట్లాడుతున్నా, రిలేషన్గా ఉన్నప్పుడు అది ఒక మన ప్రణాళికలో వచ్చిన భాగమే. అది మనం ఒక ప్రణాళిక వేసుకొని భూమి మీదకి వస్తాము. ఎవరైనా కానీ ఇప్పుడు మీతో మాతో ఏం సంబంధం ఉంది, కానీ మన ధ్యానం చెప్పడానికి వచ్చాగా అని మన దీంట్లో ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం. మనం పైనుంచి వచ్చేటప్పుడే ఇవాళ మనం ఈ క్లాస్ చెప్పుకోవాలి అని ఇదొక ప్రణాళిక. ప్రతి ఒక్కటి మనం ఒక అడుగు వేస్తున్నాము అంటే ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం ఈ భూమి మీదకి. మనం చెప్తారు కదా పూర్వము, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని. శివుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మన యొక్క ఆజ్ఞ లేనిదే ఏది ఉండదు. మన చేయి మూమెంట్ అయినా కానీ, మన మాట మూమెంట్ అయినా కానీ, మనం ఎవరితోనైనా మాట్లాడాలన్నా కానీ, ఎవరితో సాహసం చేయాలన్నా కానీ మన యొక్క అంగీకారం లేనిదే ఏది జరగదు ఈ భూమి మీద. ప్రతి ఒక్కటి మన యొక్క అంగీకారంతోనే జరుగుతుంది. అట్లాగా వాళ్ళని మేము ఒక ప్రణాళిక వేసుకొని వాళ్ళని బతిమలాడుకొని ఈ భూమి మీదకి వచ్చాము. వాళ్ళ యొక్క పెట్టిన ఇదిని బట్టి ఆ యొక్క స్ట్రెస్కి, ఆ స్ట్రగుల్కి మేము ఈ ధ్యానంలోకి వచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత చెప్పుకుంటాం. మా అత్త మామలకి 2000 మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే వచ్చామండి దీంట్లోకి. 2008లోనే ధ్యానంలోకి వచ్చాము. అప్పుడే వచ్చింది కూడా మేము బయటకు ఉమ్మడి కుటుంబంలో నుంచి. వచ్చేటప్పుడు బాగా ఇదిగా వచ్చాము. కానీ అక్కడ ఉన్నప్పుడే అదే చెప్తారు గురువు గారు, తాలి గింజలన్నీ ఎగిరిపోతాయి, గట్టి గింజలే ఉంటాయి. దీంట్లోకి వచ్చినాక అనేకమైన పరీక్షలు జరుగుతాయి మనకి. ఆ పరీక్షలు నెగ్గుకొని అనుభవమే జ్ఞానము. ప్రతి ఒక్కటి మనకు వచ్చిన శిక్ష ఉంటుంది కదా, దాన్ని శిక్షణ అనుకోవాలి. మనకు ఒక బాధ కలిగినా ఏదైనా కలిగినా కానీ అదే శిక్ష అనుకోకూడదు. ఏ పరంగా నేను ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ సమస్యలు కానీ ఏదైనా వచ్చింది అంటే మన జోలికి, దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. మన యొక్క ప్రవర్తన, నడవడిక, ఆలోచన అన్నీ మార్చుకోవాలి అని యొక్క అనుభవం కలుగుతుంది మనకు దీనివల్ల, ఈ ధ్యానం వల్ల. కొంచెం బాధరంగానే అబ్బాచి ఏంటి బాధ నాకే ఎందుకు వచ్చింది అని అనిపించింది, ఓకే. అదేంటి జ్ఞానం లేని వాళ్ళకి, ఈ ధ్యాన విద్య లేని వాళ్ళకి. మనలాంటి ఆత్మవిద్య, ధ్యాన విద్య ఉన్నవాళ్ళు ఇది వచ్చింది మనకి ఒక కారణం ఏంటో దీని నుంచి తెలుసుకోవాలి, ఒక అనుభవం కలుగుతుంది. అదే అనుభవమే జ్ఞానము అన్నారు గురువు గారు మనకి. అందుకనే ఈ ధ్యానం అనేది ఎంతో ఉత్తమమైనది, అద్భుతమైనది ధ్యానం. ఇది ఉండటం వల్లనే ప్రతి ఒక్కళ్ళము ఏ స్ట్రగుల్ వచ్చినా కానీ మనం ధ్యానంలో కూర్చుంటే చాలు, దాని సొల్యూషన్ మనకు అర్థమైపోతుంది. ఒకవేళ కూర్చున్నా అర్థం కాకపోయింది అనుకోండి, మనం చేస్తూ ఉంటేనే ఆ పనిలోనే మనకు అర్థమైపోద్ది. ఓహో మనకి ఇదొక్క వచ్చింది అంటే దీనివల్ల ఇది నేర్చుకోవడం కోసమా అని మనకు ఒక అవగాహన వచ్చేసేసిద్ది. అది అలాగా మేము వచ్చినాక మా పాప వాళ్ళ పేర్లు మార్చుకున్నామండి. 2 పేర్లు చెప్పారు మీకు, శ్వాస ధ్యాస అని. వాళ్ళు ఎంత అద్భుతమైన మాస్టర్లు అంటే మామూలుగా కాదు. ఎలా అంటే మా పెద్దమ్మాయి శ్వాస అండి, ప్రజెంట్ అని ఇప్పుడు యూకేలో ఉంది. ఆ యూకే ప్రయాణం కూడా ఒక మిరాకిల్గా జరిగింది, అది చెప్తాను. ధ్యానానికి రాకముందు మా పెద్ద పాప చదువు ఎలా ఉండేదంటే, రేపు ఎగ్జాము చదువుకుంటూ ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు. వెళ్ళినప్పుడు సర్లేనని ఇవాళ కొత్త పుస్తకం పంపించామంటే ఆ పుస్తకాన్ని చక్కగా చింపేసేసి, నీట్గా చింపేసేసేసి వచ్చేసేసిద్ది. మరి దానికి ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ బుక్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఆ బుక్ని మళ్ళీ నేను చక్కగా వేరే పుస్తకంలో రాసుకొని తనకి వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకొని వచ్చేటప్పుడు చదువు చెప్పడానికి ఒక ప్లాస్టరు, ఒక కత్తెర, ఒక పిన్ మిషను, ఈ 3 ఎంట పెట్టుకొని తెచ్చుకుంటా. ఎందుకంటే బుక్ తీసుకొస్తే ఆ బుక్ నిండా పంచర్లు మొత్తం, అవి మళ్ళీ అంటించి అలా పెట్టేదాన్ని. అంటే అంత రచ్చరచ్చ చేసేది, అంత గొడవ పిల్ల. రైటింగ్ వరస్ట్, బిహేవియర్ అంటారా అల్లరి చిల్లర మామూలు కాదు, భయంకరమైన అల్లరి చేస్తుంది. మా అమ్మ వాళ్ళది గుంటూరు. మేము అక్కడికి వెళ్తామంటే మా నాన్నగారు మమ్మల్ని ఎంతో ఇష్టంగా పిలుస్తారు. వచ్చి నాకు అమ్మ ఈ రాక్షసమ్మ, ఒంగోలు గిత్తలమ్మ అంటాడు. అంత గొడవ చేసిద్ది.
అట్లా గొడవ చేసే అమ్మాయి, అట్లా ఉండే అమ్మాయి ఈ ధ్యానంలోకి వచ్చినాక చక్కగా ధ్యానం చేస్తూ తన పర్సంటేజ్ హైగా పెంచుకొని 10th 10/10, ఇంటర్మీడియట్లో 10/10, బీటెక్లో మంచి పాయింట్స్, ఇప్పుడు ప్రజెంట్ యూకేలో ఉంది. అంత అల్లరి పిల్ల. అంటే అంత ఈ ధ్యానం మహిమే, మనది ఏమీ లేదు. ఫ్రెండ్స్ అందరూ ముందుగానే ఆంటీ అమెరికా వెళ్తున్నాం మేము, పంపిస్తారా మీ అమ్మాయిని అడిగారు. లేదమ్మా మాకు కుదరదు, పంపించడానికి అవకాశం లేదు నాన్న, మేమంటూ ఒకటే ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ గురించి. వాళ్ళకి గురువు గారు ఎక్కడ ఏది అవసరమో, వాళ్ళకి ఏదైతే అవసరమో, ఏదైతే మంచిదో అక్కడికి వాళ్ళని చేరుస్తారు. మాదైతే ఏమీ లేదమ్మా అని చెప్పని వదిలేశాను. తన ఫ్రెండ్స్ అందరూ చక్కగా యుఎస్కి వెళ్ళిపోయారు, ఒక 7-8 మంది ఫ్రెండ్స్. లాస్ట్ సెప్టెంబర్లో మరి ఎలా వచ్చిందో మాకు ఆ థాట్ తెలీదు. ఏనానా వెళ్తావా మరి యూకే, అందరూ వెళ్దామంటున్నారు, వెళ్తున్నారు. సరే ఓకే, వెళ్తే వెళ్ళారు, ఎవరో గురించి మనకు తెలియదు. మరి నీకు యూకే వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా, యూఎస్కి కానీ కెనడాకి కానీ అన్నారు. సరే మమ్మీ కెనడా వెళ్తానంది. మరి తన వర్క్ ఎక్కడుందో కెనడా నుంచి యూకేకి డిసైడ్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు మా దగ్గర చిల్లుగా కూడా లేదండి, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాము, గడిచిపోతుంది అంతే. అప్పటికప్పుడండి మరి కట్టలు మేమిస్తాము అని చెప్పి ఒక మాస్టర్ 6 లక్షలు డబ్బులు ఇచ్చి కార్లు తీసుకొచ్చి మమ్మల్ని మా షాప్లో వదిలిపెట్టి, మీ పాప మనీ వచ్చినాకే మీరు మాకు ఇవ్వండి డబ్బులు అని చెప్పారండి. మరి నేచర్ ఇంతకంటే అంతకంటే సహకారం చూడండి. మరి దానికి ముందు అడిగాము మేము, అడిగితే ఒక్కొక్కళ్ళు అది ఇది అన్నారు. సరే ఓకే డిసైడ్ అయ్యాము, ఎట్లయితే అలా గురువుగారు మనకి చూపిస్తారు దారి. అసలు ముందు నుంచి ఆలోచన లేదు మనకి, కానీ మరి అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది, పంపించుదాం అనుకున్నాము, పంపించగలిగాము. మనదేమీ లేదు, అంతా గురువుగారి దయ. అంటే తన యొక్క వర్క్ అక్కడ ఉందేమో అని లండన్ కెనడా అనుకుంది, కెనడా నుంచి యూకేకి వెళ్ళింది. అలాగుంటుంది మన యొక్క ఇది. వాళ్ళు ఫస్ట్ మనం పిల్లల గురించి ఎప్పుడైనా కానివ్వండి, వాళ్ళు అదవ్వాలి ఇదవ్వాలి మనం అనుకోకూడదు ఎప్పుడైనా కానీ. వాళ్ళకి ఏదైతే అవసరమో, వాళ్ళకి ఏదైతే మంచిదో మాస్టర్స్ మీరు వాళ్ళకి కలిగించండి అంతే మన యొక్క ఇది. ఎందుకంటే కన్నాం కాబట్టి, వాళ్ళు పెంచాం కాబట్టి మన యొక్క బాధ్యత అంతవరకు. తర్వాత నేచర్కి చూసుకుంటామని చెప్పి మనం దానికి సరెండర్ అయిపోతే వాళ్ళే చూసుకుంటారు నేచర్ మొత్తం. మన ప్రయత్నం మనం చేయటం వరకు, ఆ ప్రయత్నం కూడా గురువుగారు చేపిస్తారు మన చేత ఎట్లా అనేది. తను 10 years అప్పుడు 8 years అప్పుడు అండి ట్యూషన్ నుంచి వచ్చింది. రాగానే ఇద్దరు ఒక ప్యాడ్ పెట్టుకొని, ప్యాడ్ మీద వైట్ పేపర్ పెట్టుకొని, మనకు మామూలుగా ప్రతి సంవత్సరం ధ్యానమాచక్రం జరుగుతాయి కదా, ఇప్పుడు ధ్యాన మహాయాగాలు. మేము 2008 నుంచి వచ్చినప్పుడు ధ్యానమహాచక్రము అట్లా ఉండేది. ఈ గురుగారు మారుస్తూ ఉన్నారు కదా పేర్లు. అలా ధ్యానమహాచక్రానికి వసూలు చేయడానికి 7ంటికి స్టడీ నుంచి వస్తే 10ంటి దాకా ఇల్లు తిరిగి ఒక పర్సు పెట్టుకొని ప్రచారం చెప్పేదండి ఆ టైంలో. నన్ను ఇప్పుడు ఈ టైంలో వెళ్ళకపోతే ఏందమ్మా రేపు మార్నింగ్ వెళ్ళలేమంటే, లేదు మమ్మీ రేపు మార్నింగ్ పూట స్కూల్స్ ఉంటాయి కదా, నాకు వచ్చినాక స్టడీ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు వెళ్ళి 1 గంట 2 గంటలు నేను కలెక్షన్ చేసుకొని వస్తాను మమ్మీ అని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇద్దరు చిన్నపిల్ల పెద్ద పాప శ్వాస. వెళ్తే మా బజారంతా హాస్టల్ అండి. హాస్టల్ అయినా కానీ చక్కగా వెళ్ళి తన మాట వచ్చేసి అలా ఉంటుంది. పిలుస్తారు చక్కగా, పిలిస్తే అక్క మేము ఇట్లాగా ధ్యానానికి వెళ్తున్నాము, అక్కడ యోగులు ఋషులు మహర్షులు వస్తారు, తినడానికి ఉండడానికి అంత ఫ్రీ ఉంటుంది, దాంట్లో మీ వంతు సహకారం ఇవ్వండి అని చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర రూపాయిని అడిగి తీసుకొచ్చేదండి. అట్లా చక్కగా ఒక పర్సెంట్ మనీ తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసి ధ్యానమా చక్రానికి ఇచ్చి పంపించేవాళ్ళం. అలా వసూలు చేసుకొచ్చేది. శాకాహార ర్యాలీలప్పుడు బ్యానర్ పట్టుకొని ముందు నుంచి ఉంటారు, అంత ఇంట్రెస్ట్గా చేస్తారు ఏదైనా కానీ వాళ్ళు. అది వాళ్ళు మా కడుపు ముట్ట మేము చేసుకున్న అదృష్టం, గురువుగారు మాకు ఇచ్చిన వరం అది. అట్లానే చిన్నప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు ఎట్లా కొట్టేదాన్న పిల్లలు నేనైతే, ఇవన్నీ ధ్యానంలోకి రాకముందు కొన్ని అసలు నా యొక్క బిహేవియర్ ఎలా ఉండేదంటే భయంకరమైన బిహేవియర్. కోపము, క్రోధము, అసూయ, ఈర్ష్య,
ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఇగో ఇంత పని చేస్తున్నా కూడా నేను మాటలు పట్టడం అవసరమా, లోపల లోపల తిట్టుకునేదాన్ని. ఎంత 27 సంవత్సరాల వయసు అప్పుడు. పెళ్ళి 22 ఏళ్ళకే అయిందండి. 20 ఏళ్ళకి 24 ఏళ్ళలో పిల్లలు పుట్టారు. ఎంత కోపం అంటే అంత కోపము. బొచ్చెలు మాది చిల్లర కొట్టు, ముందర కాడేమో షాప్ ఉంటుంది, వెనకేమో ఇల్లు. ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడితే పిల్లలు ఈపు మూత మోగిపోయేదండి, మామూలుగా కాదు. ఇంకేముంది, మనం కొడతాం, పాపం వాళ్ళు ఏం చేస్తారు, బిక్కుమని చూస్తారు, మనల్ని కొంచెంసేపు అయినాక వాటేసుకుంటారు, మనం ముద్దు పెట్టుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల దగ్గర నుంచి ఓర్పు. మనల్ని ఒక మాట అంటే ఊరుకుంటామా అండి? హే ఎందుకన్నారు మనల్ని, మనలో మనం మొదలుపడిపోతాము. ఎదుటి ఎప్పుడు ఏ టైంలో అన్నామా అని ఉంటాం మనం. కానీ పిల్లలు మనం ఎంత కొట్టినా కానీ గమ్మున ఉంటారు. మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకోవాలండి, ఎంత ఓర్పు నేర్చుకోవాలి, ఎంత సహనంగా ఉంటారు. కొడితే మనల్ని ఒక మాట అంటారా వాళ్ళు? పాప ఏడు మొహం వేసుకొని నుంచుంటారు అవంతని. మరి అక్కడి నుంచి మనం ఓర్పు నేర్చుకోవాలి. అదే మన గురువుగారు ఏమన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోమంటారు. ఆయన అంత స్టేజ్లో ఉన్నా కానీ చిన్న వయసు పిల్లలు వచ్చినా కానీ వాళ్ళ కాళ్ళకు వచ్చేసేసి సరెండర్ అయిపోతారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవటం, అది మన పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చెడమడి తిట్టడము, వాళ్ళ సెల్లులు క్రెడిట్ అయిపోతున్నారు అంటము, అట్లా మనమే మారలేదు. ఇంక వాళ్ళు ఎందుకు మారుతారు? మనలో మనం మార్చుకోవాలి. వాళ్ళు ధ్యానం చేయట్లేదు, వీళ్ళు ధ్యానం చేయట్లేదు, మా ఆయన ధ్యానం చేయట్లేదు, మా పిల్లలు ధ్యానం చేయట్లేదు అని వాళ్ళని కాదు, మనం ధ్యానం చేస్తే ఆ యొక్క ఎనర్జీ మన చుట్టూ వైబ్రేషన్ వచ్చేసేసి ఆ వైబ్రేషన్ వాళ్ళకి పాస్ అయ్యి చక్కగా పిల్లలు చేస్తారు, మన కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. ఎంత స్ట్రగుల్స్గా బయటకు వచ్చామోనండి. అత్తమావలు అంటే అసలు మాకు అత్తమావల మీద మేమంటే అసలు ఇష్టమే ఉండదు కాదు. అలాంటిది ఇప్పుడు మా అత్తగారికి మేమండి ఎంత గౌరవమో. మా మామగారికి కానీ మా అత్తగారికి కానీ నేనన్నా ఈయనన్నా బాగా గౌరవం. మరొకప్పుడు తిట్టేవాళ్ళు, లోపల లోపల అసూయించుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు అంటే అదొక మర్యాద. అది మన గొప్పతనం కదా, మనం ధ్యానం ఒక గొప్పతనం. ధ్యానం చేస్తూ ఉంటే మనలో మార్పు వస్తుంది. పంచే కొద్దికి పెంచబడుద్ది అంటారు ఏదైనా కానీ. అంత మార్పు అనేది మనలో మనకు వచ్చేస్తుంది. పెన్నుతో గుచ్చేదాన్ని బాగా చదవకపోతే, దువ్వెన పెట్టి పొడిచేదాన్ని గొంతులో వేసి, అంత శాడిస్ట్గా బిహేవ్ చేసేదాన్ని. మరి ఈ గురువుగారు ఇచ్చిన భిక్షగా ఈ ధ్యానం మనకి. వాళ్ళ నుంచి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా, నా నుంచి వాళ్ళు నేర్చుకోవడం కాదు, వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటున్నా. అణువణువున ఏం చేయాలా ఏం చెందాలా వాళ్ళని సలహా అడుగుతాం. నువ్వు నన్ను సలహా అడగద్దు మమ్మీ, డాడీ దూరం ఆలోచన చేస్తారు, నాన్నతో మాట్లాడు అని అంటారు. వాళ్ళ నాన్న కూడా వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు మాకు పెద్ద గురువులు, ఇద్దరు పిల్లలు మాతో అంత బాగా ఉంటారు, మమ్మల్ని అంత అర్థం చేసుకుంటారు. మేము వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం. అలా ఉండేవాళ్ళం. ఒకసారి ఇట్లానే మాకు ఇంటి దగ్గర వినాయకుడిది విగ్రహం పెట్టారు. విగ్రహం పెడితే అక్కడ ప్రోగ్రామ్స్ 9 రోజులు జరుగుతాయి కదండి పందిరి దగ్గర. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ పాపకి 8 years 9 years ఉంటాయి అంతే. ఉట్టి కొడుతున్నారండి. ఉట్టి కొడుతుంటే పిల్లలందరూ చక్కగా అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆ ఉట్టి కర్ర జారి పాప ఎక్కడో కూర్చుంటే ఆ కర్ర వచ్చి ఇక్కడ తగిలింది ఖచ్చితంగా. కన్ను పోవాలి. ఆ కర్చీఫ్ మేము వెళ్ళేటప్పటికల్లా ఆ కర్చీఫ్ పట్టేసేసుకుంటే కర్చీఫ్ కూడా తడిచిపోయింది, లోపలికి తెగిపోయింది. ఆ రోజు వినాయకుడి పండగ. ఎక్కడ డాక్టర్లు లేరు. ఇంక ఇంటి దగ్గర ఒక డాక్టర్ గారు ఉంటే పెద్ద డాక్టర్, ఆ డాక్టర్ గారు కూడా సెలవు అయితే మా ఆలయంలోనే మా అదృష్టం బాగుండి ఆ హాస్పిటల్లో పనిచేస్తారు ఆయన. ఆయన స్టిచ్ వేస్తే కనీసం తెలియని కూడా తెలియదు, అంత బాగా చేస్తాడు, సీనియర్ మాస్టరు. ఆ టైంలో సమయాన్ని దేవుళ్ళలాగా వచ్చాడు. ఆయన రావాలిగా. ఈ వచ్చేలోపు మా పెద్ద పాప మా శ్వాస, మనకి పత్రిజీ గారు ఉన్నారు, మనల్ని ఎవరు ఏం చేయరు, ఏం భయపడాల్సిన పని లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు కళ్ళు తుడిచి ఇద్దరం కూర్చొని ధ్యానం చేస్తున్నామండి మంచం మీద. బెడ్ ఇచ్చారు కదా హాస్పిటల్లో, వాళ్ళు ఆ బెడ్ మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం. మాకు ధైర్యం చెప్తుంది ఆ టైంలో. ఆ అమ్మాయికి మేము ధైర్యం చెప్పటం కాదు, ఆ టైంలో ఆమె మాకు ధైర్యం చెప్తుంది. 4 కుట్లు 5 కుట్లు చక్కగా వచ్చేసారు. అయిపోయింది.
స్కేటింగ్ నేర్చుకుంటుంది ఆ టైంలో. ఆ స్కేటింగ్ కూడా ఇంకా మానిపించాల్సి వచ్చింది. ఆడపిల్ల కదమ్మా, వద్దులేమ్మా ఇంకా ఇటువంటివన్నీ ఎందుకులే అని చెప్పి వైజాగ్కి వెళ్ళి స్టేట్ లెవెల్లోనూ దేంట్లోనూ పార్టిసిపేట్ చేద్దామని పేరు కూడా ఇచ్చింది. మరి తనకి అక్కడ అవసరం లేదేమో, డ్రాప్ అయిపోయింది. అట్లా అంత ధైర్యం చెప్తారండి పిల్లలు. అలా ఉంటుంది ఈ ధ్యానం వల్ల. చిన్న పాపకి ఒకసారి జాండీసు అని అమ్మవారు పోసింది. ఒకసారి పోస్తే తనకు అప్పుడు ఫిఫ్త్ ఇయర్. నువ్వేం భయపడద్దు, మేము హోమియో వాడతామండి స్టార్టింగ్లో. ఎప్పుడైనా కానీ హోమియోని ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా అవసరమైనా కానీ హోమియో వాడతాం. హోమియో ఇంకా అది ఆమె ఆ టైంలో డాక్టర్ గారు లేరు. లేకపోయేటప్పటికి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర ఓపీ పెట్టొచ్చాము. ఓపీ పెట్టొస్తే ఈలోపు అమ్మ మేము పిరమిడ్ కింద కూర్చుంటాను, ధ్యానం చేస్తాను అని చెప్పి చిన్నామా అంటే, సర్లేదన్న నువ్వు పిరమిడ్ కింద కూర్చో, ధ్యానం చెయ్యి, నీకేమైనా వామిటింగ్ అనిపిస్తే కళ్ళు మాత్రం తెరవద్దు, ఇట్లా సైగ చేయనా అంటే సర్లే సైగ చేసేది. మగ్గు పట్టేదాన్ని, చక్కగా మగ్గులో వామిటింగ్ చేసుకునేది. మ్యాక్సిమం అండి జాండీస్ కూడా అయినాయి. 2 డేస్లోనే రికవర్ అయిపోయిందండి పాపకి. 2 డేస్లో రికవర్ అయిపోయింది. కూర్చున్న గంటలో వామిటింగ్స్ కంట్రోల్ అయిపోయినాయి. ఇంట్లో ఉన్న హోమియో వాడుతూ ఉన్నాము. చక్కగా ఓపీడా బులెటిన్ తెచ్చేసాము. జైల్లో వెళ్ళి సెంట్రల్ జైల్స్లో అప్పుడు మా వారు వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. జైలుకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చాక్లెట్స్ స్వీట్స్ పంచి వచ్చేసాము. క్యూర్ అయిపోయింది తనకి. అది ఆ టైంలో ఇంగ్లీష్ హాస్పిటల్కి వెళ్తే 15,000 20,000 అయిపోయాయి. మనం ఇంట్లో ఉన్న హోమియోతో ట్రీట్మెంట్ చేసుకుంటూ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండటం వల్ల అది తగ్గిపోయింది. ఆ మనీ తీసుకెళ్ళి చక్కగా వెళ్ళి జైలర్స్లో ఉంటారు ఖైదీలకి చాక్లెట్స్ అని బిస్కెట్స్ పంచొచ్చారు. అలా మనకి ఈ ధ్యానం అనేది అంత సహకరిస్తుంది. ఈ ధ్యానం చేసిన వాళ్ళ స్థితి ఒక విధంగా ఉంటుందండి, ధ్యానం చేయని వాళ్ళ స్థితి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు రోడ్లో ఎన్నో వెహికల్స్ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒక ట్రాఫిక్ అనేది ఆగిపోతుంది ఒక్కోసారి. ఎంత ట్రాఫిక్ అయినా కానీ ఎవరికి వాళ్ళం కనుక ముందెళ్ళాలంటే 10 నిమిషాల్లో ఏ ట్రాఫిక్ గంట పైన పడుతుంది. అదే ట్రాఫిక్ ఒక పోలీసు ఉండి కంట్రోల్ చేస్తే 5 నిమిషాల్లో ఏ దావకి వెళ్ళాల్సిన ఆ దావకి వెళ్ళిపోతాయి. అలానే కూడా మన జీవితము సవ్యంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అద్భుతంగా ఎదగాలి అంటే కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటే సంవత్సరంలో ఉన్న స్థితికి వెళ్ళేది ఎమ్మటనే మనం వెళ్ళగలుగుతాము ఏదైనా కానీ. ఫస్ట్ ఏంటంటే మనం పాటించాల్సింది ముందర మనం అందరం ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం ఒకటే కాదండి చేయాల్సింది. ఫస్ట్ ధ్యానం చేస్తే మనం మాత్రమే ఎదుగుతాము. ధ్యానం చేస్తూ మన గురుగారు మనకు 3 ఇచ్చారు. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇదే సజ్జన సాంగత్యం అంటే మంచి మాటలు వింటము, వాళ్ళ అనుభవాలు వింటము, మన అనుభవాన్ని అందరికీ పంచటము. స్వ అధ్యాయము, మనల్ని మనము తెలుసుకోవటం అంటే చెప్పాను ఇందాకే, భూమా సాక్షాత్కారం కోసం వచ్చినడం అందరం అని. అది ఎలా తెలుసుకోగలము అంటే మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఆ ధ్యానం ద్వారా మనం మన ఆరోగ్యం నయం చేసుకున్నాము, మనం బిహేవియర్ మార్చుకున్నాము, మనం ఎదుటోడితో ఎలా ఉండాలనేది తెలుసుకున్నాము. అది స్వ అధ్యాయం. ఆ అనుభవం అందరికీ పంచుతూ ఉంటే పంచే కొద్దీ పెంచబడుద్ది. మేము ఈ ధ్యానంలోకి ఎందుకు బాగా ఇరుక్కుపోయాము అంటే, ఇరుక్కుపోవటం కాదు, ఈ ధ్యానాన్ని బాగా గట్టిగా ఎందుకు నమ్మామంటే, మా చిన్న పాప మేము డెలివరీ అయిపోయినాక తనకి 3rd ఇయర్ 8 months అప్పుడు నాకు కొంచెం గర్భసంచి ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ దానికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను నా గర్భసంచికి. ఇబ్బంది పడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 వారం రోజులు గర్భసంచి తీసేయాలమ్మా అని చెప్పేశారు. వారం రోజులు. వయసు ఎంత అండి అప్పుడు? 27 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంతే, అంతకంటే ఎక్కువ లేవు. అప్పటికే 24 సంవత్సరాలు గర్భసంచి తీసేటువంటి ఆడవాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు ఒక చేతికి గాయం వేస్తే ఆ చేయిని తీసేసాంగా మనం, దానికి మందు వేసుకొని వాడుకొని దాన్ని నయం చేసుకోవాలి. కానీ డాక్టర్కి అది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అంత ప్రాబ్లం రాగానే అది పనికిరాని పార్ట దేవుడిచ్చిన మనకు వరం. ప్రతి ఒక్కటి మన యొక్క శరీర దేవతలందరూ ముఖ్యమైన వాళ్ళే మనకి. అణువణువున శరీరం ఎంతో అద్భుతమైనది.
శరీరాన్ని మనం అద్భుతంగా ఉంచుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆ యొక్క జ్ఞానాన్ని లేక అందరూ ఇది బాగోపోతే తీసేయండి అని చెప్తున్నారు. వారం రోజులు తీసేయాలమ్మని చెప్పారు. ఇంకా మా వారి చుట్టాలు తాత నాగేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలండి. మాకు ప్రథమ గురువు ఆయన. ఈ ధ్యానంలోకి రావడానికి గల కారణం ఆయనే, తాత నాగేశ్వరరావు గారు. మాకు ఒంగోలులో బాబాయ్ అంటారు ఈయన. ఆయన వచ్చి రోజు అంటూనే ఉన్నాడు 5-6 నెలల నుంచి, ఒరేయ్ ఒకసారి రండిరా ధ్యానానికి అంటే, ఎక్కడ అంకుల్ మాకెక్కడ కుదురుతుంది, ఉదయం లేసి ముందు చెదరకొట్టు, షాపు, పిల్లలు సరిపోతుంది అంకుల్, మా వల్ల కాదులే అంకుల్ అనేవాళ్ళు. మనం అంటాం గొప్ప కాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఏది చెప్పినా అదే అంటున్నారు, టైం కుదరట్లా అనేవాడు. అంటే మనం కూడా అలా మాట్లాడిన వాళ్ళమే, కానీ అలా అంటున్నారని వాళ్ళు మనం వదిలేయకూడదుగా, పట్టుకొని బట్టి విక్రమార్లాగా పిలిచాల్సిందే, ధ్యానానికి రండి అని చెప్పాల్సింది మన బాధ్యత. అట్లాగా చెప్తూ ఉంటే మనం సంవత్సరం దాకా సర్లే వస్తామని చెప్పేసి దొల్లిపుచ్చేసాము. ఇంకా సడన్గా ఈయన నేను ఏమండి మరి ఇట్లా ఒంట్లో బాగుండట్లేదు కదా, ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు కదా, వెళ్దామా అని చెప్పేసి అడిగాము. అదేనండి మా మొదటి మెట్టు, అప్పుడు ధ్యానంలో కడుపు పెట్టాము. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కాదు ఇంకెప్పటి వరకు ఈ శ్వాస ఉన్నన్ని రోజులు మేము ఈ ధ్యానాన్ని వదిలే పనే లేదు. అలాగా ఖచ్చితంగా అక్కడ సిద్ధార్థ పిరమిడ్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది, సూర్యప్రకాష్ రావు సార్ గారు ఒంగోలులో సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన కేంద్రం సాయిబాబా గుడి వెనక వైపు ఉండేది. ఆ రోజు నుంచి 41 రోజులు 41 days ఎర్లీ మార్నింగ్ 4:30 to 6:30 బండి వేసుకొని పొద్దున్న వెళ్ళిపోయేదాన్నండి. వస్తే ఆయన వస్తారు, లేకపోతే లేదు. ఒక్కరోజు ఆయన వస్తారు, ఒక్కరోజు రారు ఆయన. అలా నేను రోజు వెళ్ళేదాన్ని. నాకు వారం రోజుల్లోనే చాలా మార్పు కనిపించిందండి. హోమియో వాడుతూ ఈ ధ్యానానికి వెళ్తూ ఉన్నా. అవి వాడుతుంటే నాకు కడుపులో మంట వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు. ఇంకా అవి పక్కన పడేసేసాను. ఈ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి అక్కడ అంత పొద్దున్నే వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ఇంకా ఆ టైంలో ఎవరికి వాళ్ళని చేసుకుంటాం వెళ్ళిపోతాము. చేసుకున్నాక మొదలుపెట్టినాక ఆదివారం రోజు క్లాస్ పెట్టారు. ఒకసారి వచ్చారు, వాళ్ళు అడిగారు మీకేంటండి అనుభవం. అల్లాడుతున్నా సార్, పెయిన్స్ భరించలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అంటే, నాడీ మండలం శుద్ధి జరుగుతుందమ్మా, నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా అన్నారు. చక్కగా రోజుకి 2 గంటలు ఉదయాన్నే వెళ్ళిపోయేదాన్ని. 41 రోజు చేసుకున్నాను. నాకు వారంలో మార్పు కనిపించింది. అదే కంటిన్యూషన్ చేస్తూ 41 రోజులు చేసుకొని స్కానింగ్ తీపించుకున్నాం. ఎవరు చెప్పారమ్మా నీ గర్భసంచిలో పుండు ఉందని? ఏమీ లేదమ్మా, చక్కగా ఉందమ్మా అన్నారు. ఇంకా అంతకంటే మనకి నిరూపణ ఏముంటుందండి? మరి 27 సంవత్సరాలు అప్పుడు వచ్చిన గర్భసంచి ఇప్పుడు నాకు 42 ఏళ్ళు ఉన్నాయి, హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకా అంతకంటే కావాల్సిందండి మనకి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు, మనలోనే ఉన్నాడు. అద్భుతమైన డాక్టర్ ఉన్నాడు, అద్భుతమైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ మనలోనే ఉన్నాయి. మన గురువు గారు పెట్టిన భిక్ష అది. మరి దాన్ని మనం కాపాడుకోవాలి కదండి. చక్కగా అందుకనే ధ్యానం చేయాలి, శాకాహారం గురించి చెప్పాలి, పిరమిడ్లు కట్టించాలి. ఆ పిరమిడ్ యొక్క మహత్యం అంత గొప్పది. చిన్న చిన్న అనుభవాలన్నీ ఉంటాయి, అవి చాలా ఎంతో పెద్దగా మనకి ఉండాలి కూడా. చిన్న మనకు అనుభవాలు చిన్నయ్యే, కానీ చెప్పే వాళ్ళకి అవి పెద్దగా ఉంటాయి. రీసెంట్గానండి ఇంట్లో మేము వైభవలక్ష్మి పూజ చేసుకున్నామండి, అది అయిపోయింది. మా అక్క వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ మొన్న శ్రావణ మాసం జరిగింది. అయితే 2వ వారం ఏంటంటే కుదరదని చెప్పేసి, మొదటి వారం పూజ అనేదండి చేయకూడదు అంటారు, అది తొలిమెట్టు. ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాము, ఎల్కేజీ నుంచి పిహెచ్డీ చేసేది మనం ఎవరైనా కానీ ఎల్కేజీలో మాత్రం బొచ్చెడు మంది ఉంటారు. పిహెచ్డీకి వచ్చేటప్పటికి 4-3 తేలుతారు. మనందరిది పిహెచ్డీ. ఈ పిహెచ్డీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మాడేటప్పుడు ఏ లెటర్ అయినా వాడకుండా ఉండంగా మనం ABCDE అనేది వాడతాం కదా. మరి ఆ ఎల్కేజీ నుంచి వచ్చిన వర్డ్సే అవన్నీ. కాకపోతే అదే పనిగా కాదు, చేసామంటే చేసాము అలాగా. అయితే ఒక టెంకాయ అండి, టెంకాయ ఏదైనా విడి రోజుల్లో ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే ఒక 10 రోజులు ఉంటుంది, ఒక వారం రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. ఆ టెంకాయ మీద ఒక పిరమిడ్ పెట్టేసేసి ఇంక పెళ్ళికి వచ్చాము. పెళ్ళికి వచ్చి 20 రోజులు అవుతుందండి. 20 రోజులు 10 రోజులు పెళ్లి దగ్గర సరిపోయింది. వచ్చినాక కొంచెము ఆ మధ్య వర్షాలు వచ్చినాయి కదా, కొంచెం వైరల్ ఫీవర్ అని ఇంట్లో పనులని అవన్నీ ఇవన్నీ, ఆ టెంకాయ గురించి పట్టించుకోవాలి, అంతనే వదిలేసాను.
పాప వాళ్ళ ఫ్రెండ్స్ మమ్మీ వస్తున్నాం అన్నారు. సర్లేనని ఫ్రెండ్స్తో వస్తున్నారు కదా అని చట్నీ చేద్దామని ఓపెన్ చేసి టెంకాయ కొడితేనండి 2 నెలల 20 రోజులు అయిందండి. 2 months 20 days అవుతుంది. ఆ యొక్క టెంకాయని అక్కడ పెట్టి పిరమిడ్ పెట్టేసేసి చక్కగా టెంకాయ అండి నీళ్ళన్నీ డ్రై అయిపోయి తెల్లగా ఎంత అమృతంగా ఉందంటే అంత అమృతంగా ఉందండి. మరి పిరమిడ్ యొక్క గొప్పది. చిన్న చిన్న మనం ఇంట్లో చేసుకోవడానికి ప్రయోగాలు చేసుకోవడానికి కొంతమందికి ఉంటుంది కదా, ఈ పిరమిడ్ కింద వాటర్ పెడితే ఏందా అనేసి ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటే దాని మీద కొంచెం మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ యొక్క అనుభవాన్ని మనం 10 మందికి చెప్పుకోవచ్చు. పిరమిడ్ అంటే ఇంత గొప్పదా అని. మనము ఎవరన్నా పెడితే బాగానే ఉందంటాం, అదే మనం చేసుకొని తింటే దాని రుచి మనకు అర్థమవుద్ది కదా. అట్లానే దానికి మనం ప్రయోగాలు చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకప్పుడు మేము ఫిల్టర్ వాడేవాళ్ళం. ఫిల్టర్ పాడైపోతే సరేనని సరే ఏదో పెట్టుకుందాంలే. ఆక్వాగార్డ్ దాంట్లో కొన్ని మినరల్స్ కలుస్తాయి, దానివల్ల మనకి యూజ్ లేదు. పేరు కంటారు ఆక్వాగార్డ్ అని. ఎన్నో వాటర్లో ఉన్న లవణాలన్నీ పోతాయి. సరే ట్రై చేద్దామని చెప్పేసేసి రోజు పిరమిడ్ కింద బాగా వాటర్ని కాగబెట్టేసేసి పిరమిడ్ కింద వాటర్ మీద కొండ మీద పిరమిడ్స్ పెట్టి ఉంచుతామండి. ఈయన ఫ్రెండు ఒకతను వచ్చారు. అతను వచ్చి తన కంగన్ వాటర్కి డిస్ట్రిబ్యూటర్. ఆ కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ అయితే శ్రీరామ్ ఇట్లాగా అది 1 lakh మిషన్, ఆ మిషన్ వాటర్ తాగితే వెరికోస్ కానీ ఇంకా ఏ ప్రాబ్లం అయినా హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి అన్నాడు. సరే నేను ఎప్పటి నుంచో తను మాట్లాడుతుందంటే ఒకరోజు మీరన్నా రండి కనీసం ఇద్దరు డెమో చూపిస్తానన్నాడు. మాకు కుదరక మాకు షాప్ మీద వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదు. తనే వచ్చాడు ఇంక ఇంటికి రీసెంట్గా వచ్చి డెమో చూపించాడండి. డెమో చూపించి తను కూల్ డ్రింక్ అని బిస్లరీ వాటర్ అని తను కంగన్ వాటర్ అని తీసుకొచ్చాడు. తెచ్చి డెమో చూపించాడు. అన్నీ చూపించినాక సార్ ఇదిగోండి సార్ మా ఇంట్లో వాటర్, మేము తాగే వాటర్ ఇవి చూడండి సార్ అని చెప్పేసి చూపించానండి. ఆయన డెమో చూపిస్తే ఆ వాటర్కి ఈ వాటర్కి ఎంతండి, ఒక చీమ తలకాయ ఎంత తేడా ఉంటుందేమో అంతే. పిరమిడ్ వాటర్కి తను చూపించిన కంగన్ వాటర్కి చీమ తలకాయ ఎంత. డెమో అర్థమైద్దిగా మనకి, ఏదో వాళ్ళు చూపిస్తారు కానీ అంతే వేరియేషన్. ఆయన అడంగా అడిగాడు క్రాస్ చేసి, ఈ వాటర్ ఎక్కడి మేడం అని. మామూలు గంగా వాటరేనండి, మేము కాగబెట్టి చల్లార్చి పిరమిడ్ కింద పెడతాము అని. ఓహో అదా మేడం, అంత వేరియేషన్ లేకపోతే నాకు అర్థం కాదు అన్నాడు. మరి చూడండి అంత పిరమిడ్ యొక్క మహత్యం, అది ఎంత గొప్ప. అలా ఉంటుంది పిరమిడ్ యొక్క ఇది శక్తి. దానివల్ల మనకి మనీ సేవ్, ఆరోగ్యం సేవ్, పని సేవ్, అన్నీ సేవే. అందుకని మేము పొద్దున్నే ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో పిరమిడ్ లేక ధ్యానానికి అవకాశం లేక వచ్చింది మనం ఇక్కడికి. ఈ సామూహిక ధ్యానం వల్ల ఎంతో అద్భుతంగా ఉంటుందని ఇట్లా సామూహికంగా మనం ధ్యానం చేసుకుంటాం. గురుగారు అందుకనే కదా ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగాలు పెట్టేది. అక్కడ మనం ఒక్కరోజు చేస్తే సంవత్సరం పొడుగుతా ఉన్న ఎనర్జీ అనేది వస్తుందని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి పెడుతుంది. అదొక మనకు పుట్టిల్లు లాంటిది ఆ హైదరాబాద్ అనేది. వచ్చారండి మన ధ్యాన మహాయాగానికి ఎవరైనా? ఏం పర్వాలేదు, అవకాశం ఉన్న వరకు వెళ్తాము, లేకపోతే గమ్మున ఉంటాం ఇంకా అంతే. ఓకే ఓకే. ఈ ధ్యానం చేయటం కాదండి, మాకు ఒంగోలులోనండి ధ్యాన గ్రామీణం అని పెట్టారు ఒకసారి. ధ్యాన గ్రామీణం అంటే ఒక్కొక్కళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక వారం రోజులు ధ్యానం చెప్పాలని పెట్టారు. పెడితే సరేనని ఈయన నేను ఒకరోజు మాకు అక్కడ కొత్తపట్నం, ఒంగోలు నుంచి కొప్పోలు రోడ్డు కొత్తపట్నానికి వెళ్ళే రూట్లో ఆ ఏరియాలో మాకు వచ్చింది. అక్కడ స్కూల్లో వెళ్ళి చెప్పాలి, రత్నం కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి. మీరు ఒక వారం రోజులు అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పమని చెప్పారు. సర్లేనని ఇద్దరం వెళ్ళామండి. మాది 2-wheeler వెహికల్, చిన్నది టీవీఎస్, చిల్లర కొట్టు కదా ఇంకా అంతకంటే మనకి ఎందుకులే అని చెప్పేసి టీవీఎస్ మేము మెయింటైన్ చేస్తాము. దానికి బల్బు పోయి 6 నెలలు అవుతుందండి. ఆ బండికి బల్బు పోయి 6 నెలలు అవుతుంది. ఆ వెళ్ళే రూట్ కొంచెం అంత ఘాట్ రూట్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ దారిలో కంకర రోడ్డు వేశారండి, తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు వేస్తూ ఉన్నారు. కంకర బాగా ఇంత లావరాళ్ళు ఉన్నాయి, తోలి మొత్తం పెట్టారు. వెళ్ళటానికి చాలా రోడ్డు ఇదిగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది.
అయితే లక్ష్మి నువ్వు ఇలా సెల్ టార్చ్ పట్టుకో, అప్పుడు మన చిన్న చిన్న సెల్స్ కదా 2008 అప్పుడు అయినప్పుడు, అంటే ఇప్పుడే టచ్ ఫోన్లు బాగా వాడుతున్నారు కానీ ఉన్నాయి కాకపోతే రేర్ అప్పుడు డబ్బా ఫోను. ఆ డబ్బా ఫోన్కి నువ్వు టార్చ్ పట్టుకో, నువ్వు నేను ముందు డ్రైవింగ్ చేస్తా అన్నారు. సర్లే అని చెప్పేసేసి ఇట్లా టార్చ్ స్టార్ట్ చేశానండి. టార్చ్ స్టార్ట్ చేయగానే బండి లైట్ వెలిగిందండి. 6 నెలల నుంచి వెలగని లైటు అప్పుడు వెలిగింది. అంటే దాని అర్థం మనము ధ్యానం చేయటం కాదు, ధ్యాన ప్రచారానికి వెళ్తుంటే కూడా నేచర్ మనకి ఎంత అద్భుతంగా సహకరిస్తుందో చూడండి. చిన్నపిల్లలు అయినా భయపడం, ఇల్లు లోపలికి ఉంటుంది, చుట్టూతంతా కరెంట్ స్టేషను చెట్లు ఉంటాయి, అయినా భయపడరు. తలుపు తాళాలు వేసేసుకొని పొద్దున్న 5 లేసేసి అక్కడికి 6 చేరాలి. 6 to 7 ధ్యానం నేర్పించడానికి పిల్లలకి. అట్లా ఆ టైంలో వెళ్తుంటే మరి బండి లైట్ పాడిపోయి, మరి బండి లైట్ వెలిగిందంటే మన ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం మనం భావించాలి దాన్ని. ఆ టైంలో నేచర్ సహకరించింది అంటే అణువణువున మనం ఒక అడుగు వేయటమే ఆలస్యం, 100 అడుగులు మన చేత నేచర్ వేయించింది. అలాగా ఇట్లా మాకు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి అమావాస్య ధ్యానానికో పౌర్ణమి ధ్యానానికో మాకు ఒంగోలు నుంచి 11 కిలోమీటర్లు ఏదో ఊరు అమావాస్య ధ్యానం. అడవి రామలింగేశ్వర స్వామి గుడి అని కొప్పోలు రోడ్లో ఉందండి. అది కొప్పోలు అవతల ఎక్కడో, అది కొత్తపట్నానికి వెళ్ళే రూట్లో. అది చాలా అసలు ఎంత నిర్మానుషంగా ఉంటుందంటే చెప్పలేనంత. పగలపూట అంటే సూర్యభగవానుడు వెళ్తుంటుంది కాబట్టి ఓకే, నైట్ పూట మాది చిల్లర కొట్టు కదా అని చెప్పేసి షాప్ క్లోజ్ చేసుకొని వేరే భాస్కర్ గారు అని చెప్పేసి ఆ సార్ ఇట్లా శ్రీరామ్ గారు మరి నేను ఇట్లా అమావాస్య ధ్యానానికి కేవీ రావు గారు క్లాస్ పెడుతున్నారు, వెళ్దాం వస్తారా అని అడిగారు. 3 రోజులు అయిపోయింది, లాస్ట్ రోజు ఇవాళ అయిపోయినాక మరుసటి రోజు బీచ్కి వెళ్ళి అందరం అక్కడ స్నానాలు చేసి అక్కడ 1 గంట ధ్యానము అలా ఉంటుంది ప్రోగ్రాము. రేపేటు ఆదివారమే కదా, షాప్ క్లోజ్ చేసుకొని ఉంటారు కదా, వెళ్దామా అని అడిగారు. నన్ను అడిగారు మరి 11 అయిందిలో లక్ష్మి వెళ్దామా అని. వెళ్దాం. ఆయన అడగటం వాళ్ళు ఇష్టం అసలుకి, ఆయన ఎప్పుడు అడగడు, అదే ఎప్పుడు అడుగుతాడా అని చూస్తా. ఈ ధ్యానం క్లాస్ అంటే అంత ఇంట్రెస్ట్ మాకు ఉండాల, ఎన్ని పనులున్నా ఆపేస్తాము. అది ఓన్లీ ఆదివారం అండి, విడి రోజుల్లో కాదు. విడి రోజుల్లో అయితే తను ఉంటారు, నన్ను పంపించేస్తారు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగు, ఈ ధ్యానానికే కదా, నేను పర్సనల్గా కాదు కదా అని చెప్తారు. ఓకే అంటాను. చక్కగా ఇంకా 11 క్లోజ్ చేసుకొని షట్టర్ వేసుకొని మా బండి చిన్న బండి అని చెప్పేసి ఆయన పెద్ద బండి అయితే పెద్ద బండి మీద 3 వెళ్తున్నామండి. ఖచ్చితంగా కొప్పోల దగ్గర ఎక్కడోనండి బాగా నిర్మానుషంగా ఉంది, బండి పంచర్ పడింది అక్కడ. ఆ టైంలో బండి పంచర్ పడితే ఇంకా మేము బండి పంచర్ పడ్డ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంకా ఆ బిల్డింగ్ దగ్గర బండి తీసుకొని వెళ్ళి ఆ బండి అక్కడ పెట్టేసేసి సెంటర్లో నుంచున్నాము. నడి రోడ్లో యువతల వైపుకి నుంచొని ఉంటే ఇంకా ఈయన మా వారు అంటున్నారు, మన కోసం 10 కారు పంపిస్తారులే అన్నాడు. ఇంకా మీ సార్కి ఇంకేం పర్లేదట్టుగా ఉంది, 10 సంవత్సరాలు నేను చూస్తూ ఉంటారు అయింది డైలాగ్ కొట్టా. ఆ డైలాగ్ కొట్టి ఆపానో లేదోనండి, కారు వచ్చి మన ముందు ఆగిందండి. కారు వచ్చి మన ముందు ఆగంగానే చక్కగా ఆయన డోర్ ఓపెన్ చేసి ఏంటి సార్ ఇక్కడ ఉన్నారా అని చెప్పారు. అడిగాడు. 11:30 అప్పుడు అండి. మనం అడుగుతామా అండి, అమ్మో అడిగితే ఏమనుకుంటారు, భయం, వాడు లాక్కెళ్ళిపోతాడేమో, తొక్కలు అనుమానాలు మనకి. ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ, మగవాళ్ళ కన్నా ధైర్యం ఉంటుంది. కానీ ఉంటాయి ఆ ఎదవ ఆలోచనలు. అదే ఆలోచన శైలి మార్చుకోవాలంటే ధ్యానంలోకి వచ్చినాక అదే మరి. ఇంకా కారు వచ్చి ఆగిందండి. ఆగినాక ఏం సార్ అంటే ఇట్లాగా ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుందండి, లోపలికి ఎక్కడికో తెలియదు మాకు కూడా విషయము, ఇట్లా ధ్యానం జరుగుతుంది అన్నారు కదండి, వెళ్తున్నామండి అన్నాం. సర్లే అని చెప్పేసి మా ఇద్దరినేమో ఆయన కారులో ఎక్కించుకున్నారు. వెనకెడితే ఇంకో బండి వచ్చిందండి, ఆ బండిలోనేమో ఇంకో సార్ని ఎక్కించుకుంటే ఎక్కడ దింపండి ఆ సార్ అని చెప్పండి. ఆ బండి అయినా మా ఇల్లు ఇక్కడేనండి, అక్కడ దింపండి అన్నారు. సర్లేనని ఆ బండిని కిడతా వెళ్ళాము. చక్కగా కారులో ఆయన అక్కడ మమ్మల్ని దింపేశాడు. దింపేసినాక మా ముగ్గురికి కలిపి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారండి. మంచినీళ్ళు ఇచ్చి ఆయన బండి కాకుండా వాళ్ళ అబ్బాయి బండి కూడా అక్కడే ఉందండి, ₹1,00,000 బండి, హోండా పెద్ద బండి. తాళాలు ఇచ్చి ఆ బండి తాళాలు, బండిలో పెట్రోల్ ఉందో లేదోనని ఆయన బండిలో పెట్రోల్ తీసి ఆ బండిలో పోసి ఆ తాళాలు అప్పచెప్పి ఇదిగోండి సార్ బండి తీసుకొని వెళ్ళి మీ ప్రోగ్రాం అన్నీ అయిపోయినాక తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్పారండి. ఎవరైనా చెప్తారా అండి? అంత మంచి మనసు మనకుందా? పని నింటప్పుడు ₹1,00,000 బండి ఇచ్చి మంచిళ్ళు ఇచ్చి
పెట్రోల్ పోసి బండి తాళం అప్పచెప్పారండి. అప్పచెప్పి మేము బయలుదేరుతుంటే, సార్ ఇది మా ఒంగోలు అండి, సౌందర్య భవన్ రోడ్లో మా షాప్ అండి, ఫోన్ నెంబర్ ఇస్తుంటే, మాకు అవన్నీ ఏం వద్దండి, మీ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోగొట్టుకొని బండి అక్కడ పెట్టమని చెప్పారండి. మరి ఎవరండి? అది నేచర్ మనకి అంత గొప్పగా సహకరిస్తుంది. ఒక పేరు అడగలేదు మనల్ని, ఒక ఊరు అడగలేదు, ఒక ఫోన్ నెంబర్ అడగలేదు. ₹1,00,000 బండి ఇచ్చి, పెట్రోల్ పోవిచ్చి, మంచిలు ఇచ్చి, మర్యాదగా బండి తాళం ఇచ్చి పంపించాడండి. మరి ముగ్గురం చక్కగా బండి మీద వెళ్ళాము, హ్యాపీగా ధ్యానం చేసుకున్నాము నైట్ అంతా. ఉదయం పూట వాళ్ళ బండి వాళ్ళ పార్కింగ్లో పెట్టేసేసి హ్యాపీగా కొత్తపట్నానికి వెళ్ళిపోయామండి. అది ధ్యానం యొక్క గొప్పతనం. అది ధ్యానం అంటే గురుగారు చెప్తుంది, అది వైభోగం రా అని. అదే వైభోగం మనకి. మనకు రావాల్సిన పని లేదు, ధ్యానం చేస్తే అదే వైభోగం వచ్చేసేసింది. అట్లాంటి అనుభవాలండి ఎన్నో ఉన్నాయండి, అనుభవాలు. ఇట్లానే మనం ఏంటంటే కొంచెం ధ్యానం చేస్తున్నాము, సాటిస్ఫాక్షన్ ఓకే, కానీ ప్రచారం చేస్తే ఇంకా సాటిస్ఫాక్షన్. మనం తినేది కంటే కూడా 10 మందికి పెడితే ఎంత తృప్తిగా ఉంటుంది. పిల్లలకి మాత్రం మనం ఏం చేస్తాము, స్నాక్స్ పెట్టించి నువ్వే తినమ్మా అని నేర్పిస్తాం. అది కాదని నేర్పించాల్సింది, నువ్వు తిను, నీకు అవకాశం వరకు పెట్టమ్మా అని నేర్పించాలి. మా పెద్దమ్మాయి స్కూల్ బ్యాగ్ కంటే స్నాక్స్ ఎక్కువ ఉంటుంది తన బ్యాగ్లో. ఎందుకమ్మా ఇన్ని, నువ్వు తినడానికి వెళ్తున్నావు, స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నావు అంటే, లేదు మమ్మీ ఫ్రెండ్స్ అందరం తింటాంలే అని చెప్పి అంటుంది. మేము ఉదయం పూట అన్నీ రెడీ చేసేసి సెలవులప్పుడు షాప్కి వెళ్తే డ్రై ఫ్రూట్స్ అన్ని, మా చిల్లర కొట్టు కదండి, ఇంకేమో తిండి గురించి ఏముంటుంది ఇంకా దిగులు, అన్నీ వాల్నట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని అంజీరా అని మొత్తం పెట్టిపోతే అమ్మయ్య తిన్నారులే అనుకుంటాను. లేదు మమ్మీ పైన వాళ్ళకి పెట్టాను అని చెప్పింది. సర్లే కానీలో ఏమైంది, ఏం పర్వాలేదు అని చెప్పాను. అలా పంచే కొద్దికి పెంచబడిద్దని ఆ యొక్క మనసు కూడా మనకు తృప్తిగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. అట్లా అని మేము స్కూళ్ళల్లో, మాకు షాప్లో ఎంత బిజీగా ఉన్నానండి, మేము ఫ్రెండ్స్ అందరం ఇట్లా అనుకున్నాం అనుకో, వెళ్దాం అనుకున్నామండి ఇలా ధ్యానం చెప్పడానికి స్కూళ్ళకి అంటే, వెళ్ళు లక్ష్మి ఏమైంది, 1 గంటే కదా, ఏం పర్వాలేదు, ఈ గంట నేను అడ్జస్ట్ అవుతాను అంటారు. నేను ఉంటేనేమో ఆయన పర్చేస్కి వెళ్తారు, ఆయన పర్చేస్కి వెళ్ళినప్పుడు నేను షాప్ చూసుకుంటాను, వర్కర్ ఉంటారు గుమస్తాలు, అలా ఇద్దరం షేర్ చేసుకుంటాం బిజినెస్. అట్లాగే మాకు ఎక్కడైనా క్లాసులు ఉన్నా కానీ, క్లాసులు చెప్పాలన్నా కానీ, ఆయన వెళ్ళాలంటే ఆయన వెళ్తారు, నేను వెళ్ళాలంటే నేను వెళ్తాను. ఇద్దరం ఒకరికొకరు అవకాశం ఇచ్చుకుంటాము. ఒంగోలులో మేము ఒక 3-4 స్కూల్స్కి వెళ్తూ ఉన్నామండి. వెళ్ళటము మొదలుపెట్టినాక ఒకరోజు ఈయన ఊరు వెళ్ళారు, హైదరాబాద్ ఏదో పని మీద వెళ్తే ఇంక షాప్ నేను తీయాల్సి వచ్చింది. హడావుడిగా వెళ్తూ మాకు కౌంటర్ బల్ల ఇంట్లో ఉంటుంది, చక్క వల్ల, దాంట్లో సామాన్ పెట్టుకుంటూ ఉంటాం. కాలు వెళ్ళి దానికి గుద్దుకుందండి. కాలు వెళ్ళి గుద్దుకుంటే ఇంకా నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సర్లేని అట్లానే మెట్లు, మాది 3వ ఫ్లోర్ అపార్ట్మెంట్, లిఫ్ట్ లేదు, పాత బిల్డింగ్ అయితే మేము కొనుక్కున్నాము. 3వ ఫ్లోర్ దిగి షాప్ తీసుకొని బిజినెస్ చేసి 2వ రోజు ఈయన వచ్చారు. ఇంకా కాలు బాగా స్వెల్లింగ్ అయిపోయింది. స్వెల్లింగ్ అవుతుంది సర్లేనని ఒక టాబ్లెట్ తెచ్చుకొని, మన నడవాలిగా ముందల, ఈ శరీరం ఉండాలి కదా, ధ్యానం చేయాలి ఓకే, ధ్యానం ద్వారా క్యూర్ అవుతుంది. మరి ధ్యానం చేయాలి అంటే శరీరం సహకరించాలిగా మనకి. మరి సహకరించదలుచుకున్నప్పుడు 1 టాబ్లెట్ పడాల్సిందే. మరి ఆ టాబ్లెట్ వేసుకొని ఇంకా వాపు తగ్గింది కొంచెము. అట్లానే నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్తూ ఉన్నాను చెప్పడానికి. స్కూళ్ళలో కూడా బిల్డింగ్లు 3వ ఫ్లోరు 2వ ఫ్లోరు అలా ఒక్కొక్క క్లాస్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళము ఒక క్లాస్ తీసుకుంటాము, ఒకళ్ళం ఒక క్లాస్ తీసుకుంటాము. ఒక స్టేర్లో, ఆ స్టేర్లో అందరు పిల్లలు వచ్చి ఇట్లా కూర్చుంటారు గ్యాదర్ అయ్యి మొత్తము చక్కగా. ఒక దాంట్లో మేము చెప్పేవాళ్ళం, పైన ఒక మేడం, ఆ పైన ఒక మేడం, ముగ్గురు కలిసి వెళ్తాము స్కూల్స్ చెప్పడానికి. ఒక స్కూల్లో ఒకళ్ళని చేయాలంటే లేట్ అయిపోతుంది కదా, వాళ్ళు మొత్తం కలిపి ఒక 25 మినిట్స్ మనకి ఇస్తారు. మనం ఏం చెప్పినా కానీ 10th క్లాస్లో పిల్లలు కాబట్టి వాళ్ళకి 15 ఇయర్స్ ఉండే 10th క్లాస్ పిల్లలు అంటే ఒక ½ అవర్ టైం ఇస్తారు కాబట్టి 20 మినిట్స్ ధ్యానం చెప్తాము, ఒక 5 మినిట్స్ వాళ్ళకి స్పీచ్ ఇస్తాము. వాళ్ళని భయపెట్టకూడదు మనం. ఈ ధ్యానం వల్ల మనకి లాభం ఏంట, ఏకాగ్రత అన్నీ పెరుగుతాయమ్మా, ఆరోగ్యం బాగుంటుందమ్మా అని చెప్పి చిన్న చిన్న మాటలు చెప్పేసి వస్తాము. అట్లా కాలు స్వెల్లింగ్ ఉన్నా కానీ అండి వెళ్ళినా కానీ ఇంకా ఏమైనా తగులుతుంటే నొప్పి తగులుతుంది. సర్లే అని చెప్పేసి మాకు షాప్ దగ్గర మధుకర్ రెడ్డి హాస్పిటల్ అని స్టాఫ్ బాగా పరిచయం ఉంటారు, స్కానింగ్కి పంపించారండి. అదే ఎక్స్రే తీపిస్తే ఈ బొటన వ్రేలు
క్రాక్ అయిందమ్మా అని చెప్పి అన్నాడు. అదృష్టం చూడండి, క్రాక్ అయింది, దానికి ఏం కట్టాల్సిన పని లేదు, ఓన్లీ రెస్ట్ అయినమ్మా అని చెప్పాడు. చక్కగా అట్లానే ధ్యానానికి వెళ్తున్నాను, ఆ వాపు తగ్గింది, నొప్పి తగ్గింది, దానివల్ల నాకేం ఇబ్బంది ఏం కలగలేదు. రెస్ట్ తీసుకోండి అమ్మ చాలు, కట్టాల్సిన పని లేదు, దానికేం బద్దలేయాల్సిన పని లేదు అన్నాడు. అదే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి, జరిగినా కూడా అది అంతా మన మంచికే. ఆ సాధన వలన, ప్రచారం వలన మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సూక్ష్మంలో వెళ్ళిపోతాయి. అది గొడ్డలతో పోయేది గోడుతో అంటారు కదా, అలా ఉంటుంది. సరే, అనుభవాలు బాగున్నాయి. మరి కొంతసేపు ధ్యానం చేద్దామా, చెప్పుకుందామా? ధ్యానం చేద్దామా? ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకొని చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. కళ్ళజోడు ఉంటే తీసుకోవాలండి. కళ్ళజోడు ఉంచుకొని ధ్యానం చేయకూడదు. టీ ప్లస్ ధ్యానము. ధ్యానం అంటే ఏం లేదు, నీతో నువ్వు ఉండటమే ధ్యానం. నీతో నువ్వు లేకపోతే పరధ్యానం. ధ్యానము పరధ్యానము అంతే. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మయందు శాశ్వత ఆనందం అవ్వగలదు. శాశ్వత ఆనందం మామూలు ఆనందం కాదు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మయందు శాశ్వత ఆనందం అవ్వగలదు. కాళికాంబ, హంస కాళికాంబ. గురు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారమార్థిక సంగమందు సుఖము శాంతి వర్ధిల్లు. కాళికాంబ, హంస కాళికాంబ. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే జీవము, ఆత్మయే మనము. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే జీవము, ఆత్మయే మనము. శ్వాస మీద ధ్యాస. శ్వాసధారతో మనసుధార ఏకం కావలే. ఎవరు కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. ధ్యానము చేయని వారి జీవితము గజిబిజి, ధ్యానము చేసేవారి జీవితము జిలేబీ. బ్రహ్మమనంగ వేరే పరదేశమందు లేదు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు. తన్ను తానెరింగిన తానే పో బ్రహ్మంబు. కాళికాంబ, హంస కాళికాంబ. ముక్కులోన గాలి, ముక్తికి మరి దారి.
శ్వాసధారతో మనసుధార ఏకం కావలే. శ్వాసానుసంధానము. శిలలను జూచినారు శిలులని భావింతుడు. శిలలు శిలలు గాని శివుడు కాదు, తనదులోని శివుని తానేల తెలియడు. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వద అంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, అభిరాముడు అంటే యోగ పొంగవుడు. ఇద్దరికీ కలిపి చెబుతున్నాడు యోగి వేమనాచార్యుల వారు. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసక్రియని సాక్షిభూతంగా గమనించటమే. శ్వాసానుసంధానము. శ్వాసధారతో మనసుధార ఏకం కావలే. बी विथ योर ब्रेथ. कोई भी आंख को ना खोले मेरे दोस्तों. సాధనమున పలులు సమకూరు ధరలోన. సాధన సాధన సాధన. हिंसा छोड़ो, हमसा पकड़ो.
నీట మునిగితే స్నానము, నీలో నువ్వు మునిగితే ధ్యానము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ముక్తి అంటే విడుదల, జీవన్ముక్తి. జీవించి ఉండగానే ముక్తి సాధించాలి, ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ముక్తి అంటే. ముక్తి అంటే విడుదల, బంధాల నుంచి విడుదల.
మర్మమెరుంగలేక ఉర్విజనులు మతములు గల్పించి దుఃఖమొందుచుండ్రు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో బ్రూతి ధ్రువా నీతిర్మతిర్మమ. హేనా హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగే భక్తిమాన్ అసమ్య ప్రియా. ఆనాపానసతి ద్వారా నాడీ మండల శుద్ధి ద్వారా చిత్తవృత్తి నిరోధం ద్వారా నాడీ మండల శుద్ధి.
నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. శ్వాసధారతో మనసు ధార ఏకం కావాలి. పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో పక్షుల కిలకిల ధ్వనుల మధ్య అత్యద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అధిక శక్తినిస్తుంది. ప్రకృతిలో ధ్యానం 3 రెట్లు అధిక శక్తినిస్తుంది. ధ్యానము చేసెదమా ది ప్లస్ యానము ధ్యానము. నీతో నువ్వు ప్రయాణము, నీ ఆత్మతో నువ్వు ప్రయాణము. యానం అంటే ప్రయాణం, సూక్ష్మ శరీర యానము. నువ్వు శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవటానికే ధ్యానం. నువ్వు శరీరం అనుకుంటే అన్నీ కష్టాలే, నువ్వు ఆత్మ అనుకుంటే అన్నీ ఆనందాలే. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే చిత్తవృత్తుల నిరోధం.
చిత్తం అంటే మనసు. మనసు ఏం చేస్తుంది? రకరకాల ఆలోచనలు చేస్తుంది. చిత్తవృత్తులను నిరోధించటమే ధ్యానం. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే మనము, ఆత్మయే జీవము. అందరూ అత్యద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం ఆఖరి 5 నిమిషాలు.
శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు దీనిని 2500 సంవత్సరాల క్రితం కనిపెట్టాడు. ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వచ్చేదాన్ని గమనించటమే. సతి అంటే కూడుకొని ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసల సంగమమే ఆనాపానసతి. బీ విత్ యువర్ బ్రెత్. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. శ్వాసానుసంధానము. ఆఖరి 10 సెకండ్లు. My dear friends, masters and gods, ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు విడదీసి కళ్ళ మీద బార్లించుకోవాలి. చేతులు రుద్దకూడదండి. కొంతమంది తెలియక చేతులు రుద్దుతున్నారు. చిన్నగా ఒక్కసారి చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తాం కాబట్టి చేతి వేళ్ళు కళ్ళ మీద పెట్టుకొని తీసుకున్న శక్తిని చేతి వేళ్ళ ద్వారా కళ్ళల్లోకి పంపించుకోవాలి. ఒకసారి గురువు గారికి ప్రకృతి నుంచి అంత గొప్ప సహకారం ఎట్లా లభించిందంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న గురువుల్లో హయ్యెస్ట్ ఆరా అండి గురువు గారిది.
ఆరా అంటే తెలుసా? ఎవరైనా విన్నారా? కాంతి వలయం కోట్ల కిలోమీటర్లు వ్యాపించి ఉంది ఆయన. ఎందుకంటే ఆయన ధ్యానం కన్నా కూడా జీవహింస మీద డైరెక్ట్గా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అంత డైరెక్ట్గా ఎవరూ చెప్పలేదన్నమాట జీవహింస గురించి. పక్కన ముఖ్యమంత్రి ఉన్నా, ఎంపీ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా కూడా మాంసం తినేవాడు మూర్ఖుడు అంటాడు. ధైర్యంగా చెప్పాల్సింది చెప్పేస్తాడు. అంటే యోగి వేమన 2500 సంవత్సరాల క్రితమే చెప్పాడు. పక్షి జాతి బట్టి పరగ హింసల బెట్టి కుక్షి నిండా కూడు కూరుటకు వండి తినేడివాడు వసుధ చండాలుడు. అంటే భూమి మీద ఇంకంతకన్నా చండాలుడు లేడు అని చెప్పాడు. భూమి మీద అత్యద్భుతంగా అత్యంత ఇదిగా జరుగుతున్న హింస జీవహింస. దాని మీద పత్రిసారి పోరాడుతున్నాడు కాబట్టి ఎన్నో అవార్డులు ఇచ్చారు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినాయి. ముక్తి అంటే ఎప్పుడో చచ్చిపోయినాక వచ్చేది కాదండి, అందరూ చచ్చిపోయినాక వచ్చేదను. ముక్తి అంటే విడుదల, మన బంధాల నుంచి విడుదల. జీవితంలో మనం పద్మపత్ర వివాంబసలాగా ఉండాలి. తామరాకుపై నీటి బొట్టు వలె. తామరాకు నీటిలో ఉంటుంది, కానీ బయటికి వస్తే ఒక చుక్క నీటిని కూడా అంటుకోదు అది. మనం ప్రాపంచికంగా సంసారంలో ఉన్నా కూడా బంధాల్లో వాటిలో ఇరుక్కోకూడదు. ఇప్పుడు తనకి ఒక 1-2 జ్వరం వచ్చిందని నేను బాధపడుతూ నీరసపడుతూ కూర్చున్నాను అనుకోండి, నేను కూడా అడ్డం పడితే చేసేది ఎవడు? 1-2 జ్వరం ఎలా తగ్గించుకోవాలో చూసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేతే బాధపడద్దు, దాంట్లో ఇరుక్కుపోకూడదు. బంధాల్లో ఉండాలి కానీ దాంట్లో ఇరుక్కుపోకూడదు. పద్మపత్ర వివాంబసలా ఉండాలి. గురువుగారు మనకిచ్చిన మార్గం ఏంటంటే, మనం సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యాలకి, హిమాలయాలకి ఎక్కడికి వెళ్ళవల్లే. ఆచార్య నాగార్జునుడు చెప్పినట్టు సంసారంలోనే నిర్వాణం. 2 గుర్రాలపై స్వారీ చేయమంటాడు గురువుగారు. 12 గంటలు ప్రాపంచికం, 12 గంటలు ఆధ్యాత్మికం. పగలు ప్రాపంచికం, రాత్రి అంతా నువ్వు దీనికి కేటాయించుకోమంటాడు. ఇది ఉత్తమమైందండి ధ్యానం అంటే. ఆనందాల్లో 3 రకాలు ఉంటాయి: భజనానందం, విషయానందం, బ్రహ్మానందం. ఒక పూజ, ఒక భజన చేస్తే వచ్చేది భజనానందం. మనం ఏదన్నా ఒక స్వీటు లేకపోతే జిలేబీ లేకపోతే ఇంకోటి అది తింటే వచ్చేది విషయానందం. ఇది బ్రహ్మానందం. ఈ కేవలం ధ్యానంతోనే వస్తుంది బ్రహ్మానందం అనేది, ఆత్మకు సంబంధించింది. అహంకారము, మమకారము ఈ 2 వదిలేయాలి జీవితంలో. అహంకారాన్ని పెంచుకోకూడదు, మమకారాన్ని ఎక్కువ పెంచుకోకూడదు. 2 కారాలు వదిలేయాలి. ధ్యానం అనేది మనకు అన్నీ నేర్పుతాయండి, చాలా చాలా. గురువుగారు ఏం చెప్తారంటే, ఫస్ట్ మనకి నో జడ్జిమెంట్. ఎవరిని మనము జడ్జి చేయకూడదు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. నో కామెంట్స్. ఇవాళ భోజనానికి వచ్చాము, బాగుందా అంటే బాగుంది, ఏదైనా కానీ ఓకే. ఇప్పుడు మనం ధ్యానమా చక్రానికి వెళ్ళామండి, కొన్ని వేల మంది వస్తున్నారు.
మొన్న మినిమం 75,000 మంది అండి. ఆ 75,000 మందికి ఎలా చేశారంటే అద్భుతం అండి, మహా అద్భుతం. అది వండరు. అందుట్లో గురుగారు ఉన్నప్పుడు ఎప్పుడు మనకి ఒక వర్షం కానీ ఏమీ రాలేదు. ఈ ఇన్ని తుఫాన్లు ఎక్కడ జరిగినా కానివ్వండి, అక్కడ చిరుజల్లులు మాత్రమే వచ్చినాయండి. మరి యొక్క స్థలం మహత్యం, శక్తి స్థలం యొక్క మహత్యం. చిరుజల్లులు ఉన్నా కానీ వేడివేడిగా గారెలు, వేడివేడి పూరీలు అన్నీ వేడివేడిగా. మరి అంత అద్భుతం మనకు ఆ అదృష్టం ఎలా కలిగిందండి? ఆ యొక్క స్థలం యొక్క పవర్ అది. ఒక లైన్లో వాడికి అందలేదు, ఉంటే తింటాము, లేకపోతే చారే ఉంటారు, ఉంటే ఇడ్లీ వేసుకొని తింటాము, ఇడ్లీ లేకపోతే చట్నీ వేసుకొని తింటాము, చట్నీ లేకపోతే ధ్యానం చేసుకొని బతుకుతాము. అక్కడికి వెళ్ళే తిండి కోసం కాదుగా, మనం ఈ అద్భుతమైన ధ్యానం కోసం వెళ్తున్నాము, సామూహిక ధ్యానం కోసం వెళ్తున్నాము. నో జడ్జిమెంట్, నో కామెంట్. దీని మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, నో జడ్జిమెంట్ నో కామెంట్ మీద. ఒక ఊర్లో ఒక మహారాజు పెద్ద పెద్ద గురువులకి, యోగులకి భోజనాలు పెడుతున్నారంట. అందరికీ బాగా మర్యాదలు చేసి, సకల మర్యాదలు చేసి భోజనాలు పెడుతున్నారు. ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు అటు వెళ్తూ, అమ్మ ఆకలి వేస్తుంది, భిక్ష పెట్టినమ్మని అడిగితే, ఒక ఆమె ఇట్లాగా ఊర్లో గురువుగారు అదే రాజుగారు పెడుతున్నారండి, రాజుగారు చక్కగా సన్మానాలు చేస్తున్నారు వాళ్ళకందరికీ, అక్కడికి వెళ్ళనని చెప్తారంట. సర్లేని ఆయన అక్కడికి వస్తాడు, ఆ ప్లేస్కి, రాజుగారి సభ దగ్గరికి. చక్కగా జరుగుతున్నాయి, భోజనాలు పెడుతున్నారు, వేద బ్రాహ్మణులకు అందరికీ సన్మానాలు చేస్తున్నారు, చెందుతున్నారు. ఆ వంటశాలలో మొత్తానికి ఏదైనా కానీ వంట చేసేటప్పుడు చూసుకోకుండా ఒక బల్లి దాంట్లో పడిద్ది, పాయసంలోనూ దేంట్లోనూ పడితే మరి అది వంట వండేవాడు చూడలే, వడ్డించేవాడు చూడలేదు, అది పడింది. ఆ వంట తిన్నవాళ్ళు కొంతమంది చనిపోయారు. చనిపోతే అప్పుడు ఎవరిని శిక్షించాలండి? చెప్పలేము. ఇందులో చిత్రగుప్తుడను ఉంటారు కదా, యమధర్మరాజు. చిత్రగుప్తుడు అడుగుతాడు, అయ్యా ఆ యొక్క కర్మని ఎవరి ఖాతాలో రాయమంటారయ్యా అని అడుగుతాడంట. అడిగితే ఒక నిమిషం ఉండి చిత్రగుప్తుడు అని చెప్పి అంటాడంట యమధర్మరాజు. సరేలేనని ఇంకా ఉంటారు కదా పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఇది చూడు రాజుగారు ఇట్లా చేశారు, మంచి చేస్తామని చెప్పేసి, భోజనాలు పెడతాం, మర్యాదలు చేస్తామని చెప్పేసి పిలిచి చంపేశారని చెప్పేసి ఒక వృద్ధురాలంటదంట, ఆ ఖాతాలో రాయండి అంట. అక్కడ ఆమె వంట చేసింది లేదు, పెట్టింది లేదు, చూసింది లేదు, కానీ ఒక మాట అనేసింది. అప్పుడు ఆ కర్మ దేంట్లో అండి? దాంట్లో రాయమన్నా అంట. అదే నో జడ్జిమెంట్ నో కామెంట్. అలా ఉండాలి మనం, అంత శ్రద్ధగా, మాట మీద ఎరుకతో ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడాలి. గురుగారు అందుకనే వాక్క్షేత్రము, భావన క్షేత్రము చాలా లిమిట్లో పెట్టుకోవాలని. నో జడ్జిమెంట్ నో కామెంట్. అక్కడ ఏమి చేయలేదామా, ఏమీ అనలేదు అనేటప్పటికీ ఆమె ఖాతాలో కర్మ అనేది యాడ్ అయిపోయింది. కర్మ అనేది అంత సూక్ష్మంగా అంటుకుంటుందండి. చాలా మాట మీద ఎరుకుతో అలా ఉండాలి. ఎవరిని అనవసరంగా తొలనాడకూడదు, అందరితో ప్రేమ భావంతో ఉండాలి, స్నేహితులుగా ఉండాలి. ప్రతి ఒక్కరితోటి, మనతోటి వారితో ఎలా ఉంటున్నామో, ఒక పక్షితో కానీ, ఒక జంతువుతో కానీ, ఒక చీమతో కానీ, ఏదైనా. మాది చిల్లర కొట్టని చెప్పా కదండి, చిల్లర కొట్టని నాకు ఏముంటాయండి కదా, ఎలుకలు బేభత్సంగా ఉంటాయి కదా. మా కొట్లో ఒక్క ఎలుక కూడా ఉండదండి. అది మా గొప్పతనమా అండి? ఎప్పుడన్నా గబక్కన ఎలుక దూరింది అనుకోండి, నాకు ఎలుకంటే ఎంత భయం అంటే మా వారి సంకెక్కేస్తా, అంత భయం. ఆయన లేకపోతే గుళ్ళు మీద బస్తాను, పల్లి బస్తా మీద ఎక్కేస్తా, లేదంటే కుర్చీ ఎక్కేస్తాను, కౌంటర్ దగ్గర కుర్చీ. అంత భయం నాకు ఇప్పటికి కూడా. ఎలుక దూరిందంటే గబక్కన ఎవరు లేనప్పుడు ఆ ఎలుక వచ్చి అటుకు ఇటుకు వెళ్తూ ఉంటుంది, ఇంకా నేను కిందకు కూడా దిగను.
వచ్చిన కస్టమర్ ఏమైనా వస్తువు అడిగితే ప్లీజ్ సార్ దయచేసి కొంచెం మీరు లోపలికి వెళ్ళి ముంచుకొని తెచ్చుకొని కాటా వేసుకోరా, డబ్బులు తీసుకొని గల్లాలు వేసుకుంటా. వాళ్ళే కాటా వేసుకొని వాళ్ళే పొట్లం కట్టుకొని ఐటెం ముంచుకొని డబ్బులు ఇచ్చి వెళ్తారు. అంత భయం నాకు. ఇంక ఈయనతో అంటాను, ఏమండి ఇద్దరం కూర్చొని ధ్యానం చేద్దాము నైట్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఇద్దరం కూర్చొని ధ్యానం చేస్తాము. ఎట్లా చేస్తాము? టెలిపతి. వాటిలో కూడా మనలాగానే ఉన్నది, ఆత్మ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్క మాట తప్పితే వాటికి లేనిది. మనకంటే చాలా తెలియగలయి. టెలిపతి ద్వారా అమ్మ దయచేసి మీరు మా జోలు రావద్దు, ఎలుక మాస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మీరు మా జోలు రావద్దు, మీరు మీ జోలు రాము, ఏమేమి తప్పులుంటే క్షమించండి అమ్మ అని మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటాము అలా చెప్పేస్తామండి. చక్కగా అవి వింటయి హ్యాపీగా. నేను కౌంటర్ దగ్గరే ఉంటాను, ఆడ కస్టమర్లు ఉంటారు, కస్టమర్లు పక్క నుంచి వెళ్ళిపోద్దండి ఎలుక బయటికి. అలా స్నేహభావంతో ఉండాలి ఏ జంతువుతోనైనా కానీ. ఇప్పుడు మనం అంటే దీంట్లోకి వచ్చాం కాబట్టి వెజిటేరియన్స్, మేము బై బర్త్ వెజిటేరియన్స్ అయినండి, దాని గురించి మాకు అంత అవగాహన లేదు కాబట్టి. కానీ ప్రతి ఒక్కటి మనము స్నేహభావం అంటే అదే. మరి ప్రతి ఒక్కళ్ళు అమ్మ మా ఇంట్లో ఇన్నున్నాయమ్మా అన్నున్నాయమ్మా అంటుంటారు. చక్కగా ధ్యానం చేయండి మేడం అంటే అబ్బా ధ్యానం చేసి ఎలుకలు పోతాయా అని అంటారు. అన్నీ పోతాయి. ఎలుకలేంది అందరూ ప్రతి ఒక్కళ్ళు గుడ్ నైట్ లిక్విడ్లు తీసుకెళ్తుంటారు, కడ్డీలు తీసుకెళ్తుంటారు. మరి మీరేం వాడతారు ఇంట్లో అంటారు. మేము ఏం వాడమండి, ఒక గుడ్ నైట్ వాడము, ఒక ఏది వాడము. చక్కగా హ్యాపీగా కర్పూరం వేసుకుంటాము, దోపు వెలిగించుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, అందరితో స్నేహంగా ఉంటాము. అంత ఎటకారంగా అంటారు వాళ్ళు, అబ్బా ధ్యానం చేయగానే పోతాయా అని. మీరు కూడా చేయండి అప్పుడు అన్నీ పోతాయి అని చెప్తాను. అందరూ ప్రచారానికి వెళ్ళడానికి కుదరట్లేదు అంటారు. మరి మేము ఉదయం పూట ఇప్పుడంటే మా వారు 9ంటికి షాప్ తీస్తున్నారండి, పొద్దున్నే 5ంటికి షాప్ తీస్తారండి, నైట్ 12ంటికి ఇంటికి వస్తారు, మధ్యలో ఒక గంట కూడా రెస్ట్ తీసుకోరు. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 12ంటికి వస్తారు, 5ంటి దాకా పడుకుంటారు, 4 గంటల దాకా 1 గంట ధ్యానం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ ధ్యానం వల్లే వచ్చింది ఆ శక్తి. నేను ఉదయం పూట 10ంటికి వెళ్తాను షాప్కి, నైటు 10ంటికి వస్తాను. 10ంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి 11ంటికి కూర్చుంటా ధ్యానంలో. 1 గంట దాకా ధ్యానం చేస్తా, 2 గంటలు పడుకుంటా, మళ్ళీ 3:15కి అలారం పెట్టుకొని లేచి ధ్యానం చేస్తా. 3:15 నుంచి ఖచ్చితంగా 5:30 దాకా చేస్తాను. గట్టిగా రోజుకి 4 గంటలు సాధన చేస్తాం. మళ్ళీ పగలంతా ఉండదు. మీరు ఉదయం నుంచి రాదాకా అట్లా హుషారుగా ఎలా ఉండగలుగుతున్నారమ్మా అని అడుగుతారు మమ్మల్ని. ధ్యానం చేయండి, ధ్యానం ద్వారానే అన్నీ ఏదైనా కానీ. ధ్యానం చేస్తే ఇంత బాగుంటుందా అని అంటారు. అవును, ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కస్టమర్లని మనం ధ్యాన ప్రచారం చేయడానికి కుదరలా అంటారు. మేమేం చేస్తాము, మాకు పట్టీలు ఇస్తారు, చిల్లర పట్టీలు. ఆ పట్టీలకి చక్కగా వాళ్ళకి రేట్లు వేసేసి దానికి మన పాంప్లెట్ ఉంటుంది కదా, ఆ పాంప్లెట్ని పిన్ను కొట్టి వాళ్ళ గోతాల్లో వేస్తామండి. ప్రచారం అయిపోదండి, అది అయిపోతుందిగా. మన వంతు మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చేయాల్సిన పని లేదు. గురువుగారు చెప్తున్నారు, కొండలు కడవలు వెళ్ళమని చెప్పారా, మధ్య మార్గంలో ఉండమన్నారు. మన పని మనం చేసుకుంటూ ధ్యానం పని మనం చేయాలి. అట్లానే మేము వ్యాపారం చేసుకుంటూ వచ్చిన కస్టమర్కి ఇట్లా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికల్లా ఇదిగోండి సార్, ఇదేంటి మేము డబ్బులు ఇస్తుంటే మీరు ఆ కాగితం ఇస్తారంటారు. చూడండి సార్, ఇది మీకు చేత కాకపోతే మీ పక్కన వాళ్ళు చదివించుకోండి, అయితే మా ఫోన్ నెంబర్ వేసిస్తాము, మీకు ఏం డౌట్ ఉంటే మాకు చెప్పండి నేను, లేకపోతే పిఎంసి ఛానల్ నెంబర్ చెప్తాము. లోకల్ అయితే అది, నాన్ లోకల్ అయితే అట్లా ఉంటాయి కదా నెంబర్లు, మీరు కనుక్కోండి. పిఎంసి ఛానల్ అట్లా ఏదో ఒకటి. ఇప్పుడు మాకంటే వ్యాపారం ఉంది కాబట్టి మీ కస్టమర్లు వస్తారని మీరు చెప్తానంటారు. మరి కొంతమంది వ్యాపారం కాకుండా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగానికి వెళ్తుంటాము, ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణం చేస్తాం, ఒక ఆటోలో వెళ్తుంటాము. ఆటో వాడికి చెప్పండి, ఆటో పక్కన మనకు కూర్చుంటారు ఎవరో ఒకళ్ళు, వాడికి ఒక పాంప్లెట్ ఇవ్వండి. మనం డబ్బులు ఎలా పెట్టుకొని వెళ్తున్నాము మర్చిపోకుండా, అలానే ఒక 2 పాంప్లెట్స్ అన్నా 3 పాంప్లెట్స్ అన్నా మన జేబులో పెట్టుకోవడం. ఆ 3 పాంప్లెట్స్ ఎవరికొకరికి ఇవ్వటము. ముగ్గురికి అయిందిగా ధ్యాన ప్రచారం. ఆ రోజు మన పక్కన ఒకే ప్యాసింజర్ కూర్చోడుగా ఆటో వెళ్తుంటే. మనం ఒక షాప్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఒక 2-3 తగులుతారు కదా కస్టమర్లు, ఎవరో ఒకళ్ళు పక్కన వాళ్ళు మనలా కొనుక్కొచ్చుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వటం ఒక 2-3, ఒక 3 పాంప్లెట్స్ మన జేబులో పెట్టుకొని, చాలా ఎక్కువ అవసరం లేదు. మనం బయటకు వెళ్తే వర్క్ ఇస్తారా మనకు సామాను? ఇవ్వరు కదా, డబ్బులు పెట్టుకొని కంపల్సరీ వెళ్తాం కదా. ఇప్పుడు డబ్బులు కదా సెల్ ఫోన్ తీసుకెళ్తాం కదా కనీసం, ఆ ఫోన్తో పాటు 3 పాంప్లెట్స్ పెట్టుకోండి.
ఆ పాంప్లెట్స్ ఏంది, వెళ్ళినప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు తగలకుండా ఉంటారా, ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాగా, రోజుకు కొత్త మనిషికి అట్లా ఇవ్వండి. అది ప్రచారం, మనకు తెలియకుండానే ప్రచారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిఎంసీ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు, మన వచ్చిన జనాలండి ప్రతి ఒక్కళ్ళు అంటే పిఎంసీ ద్వారా మేము వచ్చామండి, పిఎంసీ ద్వారా వచ్చామని చెప్పేసి ఎనీ టైం నిత్య జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు 24 గంటలు ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ప్రదర్శన ద్వారా ఎవరొక్కళ్ళకి ఏదో ఒక వేలో వెళ్తుంది. అది దాని ఆ యొక్క ఛానల్ ద్వారా మరి మనం చెప్పాము వెళ్ళి వీళ్ళందరికీ చెప్పలేదుగా. అట్లానే మనకు తెలియకుండానే చాపకింద నీరులాగా వెళ్ళిపోతుంది మనం చెప్తా ఉంటే కనుక. నోటితో చెప్పాల్సిన వాళ్ళ చేతితో ఇచ్చినా చాలు. ప్రచారం ఆ విధంగా చేస్తూ ఉంటే అంత బాగుంటుంది ఏదైనా. కానీ మేము దీంట్లోకి మరి రాకముందు ఎన్ని స్ట్రగుల్స్తో ఫీల్ అయ్యామంటే, అప్పుడు స్ట్రగుల్స్, ఇప్పుడు శిక్షణ అనుకుంటాము. ఎన్ని గొడవలంటే ఉదయం అంతా చాకరీ చేస్తారు అత్తగారు, మామగారు, మావారు వాళ్ళందరూ. కమ్మగా వాళ్ళు తింటారు. నైట్ 10 వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవ వచ్చినప్పుడు ఈయన తిన్ను, నేను తిన్ను. ఈయన కోళ్ళలో పడుకోబెట్టుకుంటూ పిల్లలు ఇద్దరు కోళ్ళలో పడుకోబెట్టుకునేవాళ్ళం. అంత స్ట్రగుల్స్ ఫీల్ అయ్యేవాళ్ళం. మరి దాని నుంచి మేము ఇలా వచ్చాము అంటే ఆ యొక్క స్వీట్ మెమరీస్ మాకు. అందరూ అమ్మో గతం భూతం లాంటిది అంటారు. ఓకే, గతం భూతమే, నేను కాదన్నా. కానీ ఈ స్వీట్ మెమరీస్ ఎలా అయినాయి మనకి, ఈ ధ్యానం చేయటం వల్ల వాళ్ళు మనం ఎన్నుకొని వచ్చాము. అత్తమామల్ని బతిలాడుకొని వస్తూ ఉంటాం మనము. మన మరుదుల్ని, మన తోడుకోడలని, మన అక్క చెల్లెలని, ప్రతి ఒక్కళ్ళని పైన అంట మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసము, మనం తెలుసుకోవడం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళు గడ్డం పట్టుకొని బతిలాడుకొని వస్తామంట. నువ్వు నాకు అత్తగారా, నువ్వు నాకు మామగారా, నువ్వు నాకు చెల్లిగారా, నువ్వు నాకు తమ్ముడిగారా, అట్లాగా మనం ఎన్నుకొని వస్తాం అక్కడ వాళ్ళని బతిలాడుకొని. వాళ్ళు మనం ఇక్కడికి వచ్చినాక మనం వాళ్ళు అలా మనల్ని ప్రవర్తిస్తుంటే మనతోటి వామ్మో అని భయపడతాము. దాని నుంచి రియలైజ్ అవ్వాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనం వాళ్ళని ఎన్నుకొని వచ్చాము అని ఒక అవగాహన ఏర్పడుతుంది మనకి. ఏదైనా ప్రణాళిక లేనిది మనం రాము భూమి మీదకి. ప్రతి ఒక్కటి ప్రణాళిక వేసుకొని వస్తాము. మేము ఈ ధ్యానంలోకి వచ్చినాకండి 6 నెలలకి మా వారికి కాలు ఇరిగిందండి. ఇప్పటికీ ఆయన కాల్లో రాడ్డు ఉంది. 16 ఏళ్ళు అవుతుంది కాలుకి రాడ్డేసి. మరి నాకు తూ అంటే తాదేలేదు. ఎంతకాడికి ఇంట్లో వంట చేయటము, పిల్లలకి, అత్తమామలకి, మరుదులకి వాళ్ళకి పెట్టుకోవడం తప్పితే ఏమీ తెలియదు. వ్యాపారం గురించి ఏం తెలియదు. మరి బయటకు వచ్చాము, 6 నెలలు అవుతుంది. 2 చిన్న చిన్న పిల్లలు, ఇన్ని వ్యాపారం చేస్తేనే మనకు గడిచిద్ది. మరి డాక్టర్ గారు నడితే ఈయనున్న హైట్కి సంవత్సరం పట్టిద్దమ్మా నడవటానికి అన్నారు. ఉంటారుగా ఆడపిల్లలు ఇచ్చుకున్న తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందేగా మనకి. పాపం వాళ్ళు వచ్చి మా అమ్మేమో ఇంట్లో పిల్లల్ని చూసుకునేది, ఇంకా మా నాన్న నేను వెళ్ళి ఒక గుమస్తాన్ని పెట్టుకొని వ్యాపారం చేసుకునేవాళ్ళని చూసుకునేవాళ్ళం. రోజు ఇంట్లో ధ్యానం చేసేవాడు, ఆయనతో పాటు 4 కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. మాకు అప్పుడు కేవి స్వామి సార్ అని సిద్ధాస్ పిరమిడ్లో 41 రోజులు మెగా లివింగ్ కోర్సు, భగవద్గీత క్లాసులు పెడతా ఉంటారు ఎప్పుడు. ఆ టైంలో ఈయనకి ఫ్రాక్చర్ అయినాక ఖచ్చితంగానండి 2 నెలల 10 రోజులు 3వ ఫ్లోర్ ఎక్కగలిగారండి. అది 2nd ఫ్లోర్లో ఉంటుంది పిరమిడ్. మనము ఆయనకి అలా దెబ్బ తగిలింది అంటే మనం ఎన్నుకొని వచ్చాము. సామూహిక ధ్యానం చేస్తేనండి దానివల్ల ఎనర్జీస్ అందరి కుటుంబం మొత్తం పాస్ అవుతూ ఉంటాయి. ఆయన ద్వారా మాకు, మా ద్వారా ఆయనకి అట్లా వెళ్ళి ఆయన 3 నెలల్లో స్టాండ్ సహాయం లేకుండానే గాడ్ సపోర్టింగ్తో చక్కగా పైకి వచ్చి ధ్యానం చేసుకున్నారు. అప్పుడు స్వామి సార్ చప్పట్లు కూడా కొట్టించారు. అట్లాగా మరి సంవత్సరం కోలుకునే మనిషి మరి 3 నెలల్లో కోలుకొని మళ్ళీ తన వ్యాపారంలోకి తను రన్నింగ్ అయ్యాడు. అలా గట్టిగా మనకు తగులుతాయి. అది తగిలినప్పుడు మనము వాటిని తట్టుకొని ఇది ఎందుకు వచ్చిందా, ఇదేంటా అని మనం ప్రతి ఒక్కటిని మనం చేసుకొని చెందుకోవాలి. కానీ ఈ కర్మేంద్ర అని బాధపడితే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అవి ఏదైనా. కానీ ఈ ధ్యానం వల్ల ఏంటంటే మనకి అంత జ్ఞానం అనేది వస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అద్భుతంగా ఎదగడానికి ఇదొక కారణం, ఇదొక మార్గం. ఈ మార్గంలో ఇప్పుడు ఒక మార్గం వెళ్తుంటాము, ముళ్ళు అన్నీ తగులుతూ ఉంటాయి, అవి పక్కకు తగులుకొని వెళ్తాము. వాటి మీద వెళ్ళంగా మనము ఓకే ఇలా వెళ్తే మనకి ఈ వేలో వెళ్తే మనకి బాగుంటుంది అని చెప్పేసి సూక్ష్మ మార్గంలో వెళ్తాం. సూక్ష్మంలో మోక్షం అనేది అంతే. ప్రతి ఒక్కటి ఎన్నో పరీక్షలు జరుగుతూ ఉంటాయి, ఆయన ఎట్టుకుంటా పోవటమే. 2012లో గురువుగారి మీద ఎన్ని వచ్చినాయి,
గురువుగారు ఏమన్నారు ముందు సంవత్సరం, ఈ ధ్యానం గురించి మీరు అంత కష్టపడాల్సిన పని లేదురా, చేప కింద నీరులాగా వెళ్ళిపోతాయిరా అన్నారు 2011లో. చేప కింద నీరులాగా ఎట్లా వెళ్తుంది గురువు గారు, మనం ఇంట్లో ఉంటే ధ్యాన ప్రచారం అయిపోయిద్దా, ధ్యానం అయిపోయిద్దా అంటే ఉండండి రా చూస్తూ ఉండరా అన్నారు. మరి 2012లో ధ్యానం అంతా అయిపోయింది. ఆ రోజు డిసెంబర్ 31 రోజు పెద్ద ఇష్యూ జరిగిపోయింది. చెడులో కూడా మంచి అంటే అదే. మరి ఇప్పుడు ఇంత 75,000 మంది ఎలా రాగలిగారు? అప్పుడు ఆ ఇష్యూ జరిగిందిగా. మరి ఏదో కారణమైతే ఏమి, ధ్యానము అనే ఒక వర్డ్ అందరిలో చేరింది. అది మంచి అయినా చెడైనా అనేది. చెడు అనేది పక్కన పెట్టండి, మంచి అయినా చెడైనా ఫాస్ట్గా మొత్తం పాస్ అయిపోతుంది కదా మొత్తం ఏదైనా. కానీ టీవీలో వచ్చింది, టీవీలో ధ్యానం అనేది ఒకటి అనేది పడిందిగా బీజము. అందుకని ఓహో ఇంత ఇష్యూ జరిగిందంటే దాన్ని కొంచెం డీప్గా చేస్తారు. దాంట్లో ఏంటో కారణం తీస్తే ధ్యానం సర్వరోగ నివారణ. ఓకే, ఈ ధ్యానం వల్ల ఇంత బాగుంటుందా, ఇంకా అనుభవాలు చెప్తూ ఉంటారు కాబట్టి వాటిలో ఇలా. అదే చేప కింద నీరులాగా అంటే అదేనండి, మన ప్రమేయం లేకుండానే ధ్యాన ప్రచారం అంత బాగా జరుగుతుంది. అందుకని మనం చేస్తేనే కాదు, ఏదో మన వంతు మనం చేయటము. ఆ ప్రచారం అనేది చిన్న చిన్నగా చేస్తూ ఉంటే వటవృక్షంలాగా తయారవుతుంది. ఇది ఎంతదంటే, దీంట్లోకి వెళ్ళాలంటే కొన్ని సూత్రాలనే పాటించాలి మనం. మొన్న 2 వీక్స్ బ్యాక్ సారు మనకి ఇట్లా ధ్యానం క్లాస్ ఉంది మేడం వస్తారా అని చెప్పి అడిగారు. అడిగితే వస్తాం సార్ అన్నాము. వస్తాను సార్ అనగానే సార్ ఫోన్ పెట్టేసిన వెంబటనే మా చిన్నత్త గారు వాళ్ళది ఫోన్ వచ్చింది, ఇట్లా ఎంగేజ్మెంట్ అని వాళ్ళ అబ్బాయిది. మరి ఎట్లా వెళ్ళాలి మనం? రెండు చూసుకోవాలి. పెళ్ళి అనేది జీవితంలో ఒకసారిగా జరిగేది, మరి దాన్ని మిస్ చేసుకోకూడదుగా మనం. బంధాలు ఉండాలి, అన్నీ ఉండాలి, సాయంత్రం వదులుకోకూడదు. మా మామగారు మొత్తం 6 అన్నల తమ్ములు, మేమే పెద్ద ఇంటికి. మనం వెళ్ళకపోతే బాగోదు. చంద్రావతి మేడం గారు ఫోన్ చేశారు, మా లక్ష్మి ఇట్లా వెళ్తారా అమ్మా అని. అన్నాము. ఇంతలోకి పిలిపి వచ్చింది. ఇంకెమ్మటనే ఫోన్ చేసి ఆంటీ ఇట్లా వెళ్ళాలి ఫంక్షన్కి, తప్పదు, మేము పెద్ద ఇంటికి అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పాము. అప్పుడు బాధపడ్డా, అవకాశాన్ని జారి విడుచుకోకూడదు అని. వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకోకూడదు. కానీ మనం కొంచెం అనిపించిద్దిగా మరి బాధ అనేది. సరే, అక్కడ మన పని అక్కడ అవసరము, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. లక్ష్మి మనం కావాలని నేను చేయట్లేదు, నేచర్ అదే ఇచ్చిద్లే అనుకున్నాము. మళ్ళీ సార్ నిన్న ఫోన్ చేసి మేడం ఇలా వస్తారా అని చెప్పాడు కదా, అమ్మయ్య అని అప్పుడు నా మనసు కూర్చుపడింది. అక్కడ వచ్చిన అవకాశం జారి విడుచుకున్నాను, బాధపడ్డా 1 నిమిషము. సరే కానీలే, మనం కావాలని చేయగా అనుకున్నాము. 2వ వారం సార్ మళ్ళీ ఫోన్ చేశారు, ఇట్లా క్లాస్ ఉంది మేడం వస్తారా అని. ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను. ఈయన అడిగాను, వెళ్దామని. అట్లానే మన అవకాశాన్ని జార విడుచుకోకూడదు. కాబట్టి ఆ యొక్క ఆలోచన మనకి లేదు. ఆ రోజు కుదరలే, మళ్ళీ ఈరోజు కుదిరింది. అది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా మన పనులు మనం చేసుకుంటా పోతూ ఉంటే నేచర్ మనకి ఎంతో అద్భుతంగా తయారు చేస్తుంది మనల్ని. అట్లానే ఇంకోటి, శక్తి లేనిదే కోరిక ఇవ్వబడదు ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఒక పిరమిడ్ కట్టించాలనుకుంటాము. మరి ఇప్పుడు ఇంత పెద్ద పిరమిడ్ ఇంత అద్భుతంగా కట్టించారు మనందరం చక్కగా చేసుకోవడానికి. ఒక ఏర్పడింది ఆ కోరిక. ఆ కోరిక ఎలా ఉండాలి? విశ్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనకు ఒక కారు కావాలి, మనకు బంగళా కావాలని చెప్పేస్తే అది అవన్నీ చెప్పేవి కాదు. అవన్నీ ఇంకా ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే కోరిక, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయటము, ఒక ఆధ్యాత్మిక క్లాస్ పెట్టడము. మనకి ఇక్కడ ఒకటి ఏర్పడింది అంటే నేచర్ ఎంతో అద్భుతంగా మనకు సహకరించింది. ఆ కోరిక కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అప్పుడు మనకి ఆ శక్తి కూడా ఈ ధ్యానం ద్వారా మనకు సమకూరుతుంది. ఇక్కడ ధ్యానం క్లాస్ పెట్టాలి అనేది ఒక కోరిక. ఆ కోరిక ఏంటి? 10 మందికి ఉపయోగపడేది కదా. అప్పుడు మనలో ఆ యొక్క శక్తి లేని కోరిక మనకు కలగనివ్వదంట. ఇక్కడ ఒక పిరమిడ్ వచ్చిందనేది సార్ యొక్క సంకల్పం. అప్పుడు ఆ శక్తి అనేది నేచర్ ఇస్తుంది మనకి. అది విశ్వ కళ్యాణం కోసం చేసేది కాబట్టి శక్తి లేనిదే కోరిక ఇవ్వబడదు ఎప్పుడైనా కానీ. ఆత్మపరంగా కోరి సాధించాలి ఏదైనా. మనకు మనంగా కోరుకోవడం కాదు. కోరుకోవటం అంటే ఇప్పుడు మనకి మా అమ్మాయికి ఒక పెద్ద కోటీశ్వరుడు రావాలి, మా అబ్బాయికి ఒక పెద్ద CEO పోస్ట్ రావాలి, అలాంటివి కాదు మనం కోరుకోవాల్సింది.
ఒక ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఒక ధ్యాన మహాయాగం, ఒక శాకాహార ర్యాలీ, అలాంటివి చేస్తుంటే ఆటోమేటిక్గా మనం అనుకోకపోయినా మన పిల్లలకి ఏం కావాలో అవి సమకూరుతాయండి. ఆత్మపరంగా కోరి మనం కనుక సాధించాము అంటే ఒక శాకాహార ర్యాలీ పెట్టాలని, ఒక ఆధ్యాత్మిక క్లాస్ పెట్టాలని, ఇది మనం చేస్తూ ఉంటే నేచర్ అక్కడ చూసుకుంటూ ఉంటుంది. మరి సడన్గా సారు ఉన్నట్టుండి ఒక 10 రోజుల ముందుగానే చెప్పారంట మేడంకి, పత్రిక మేడంకి, నేను రిజైన్ చేస్తున్నాను జాబు అని. ఈయన ఏదో జోక్గా అన్నాడే అనుకుందంట మేడము. అప్పటికప్పుడు చక్కగా రిజైన్ చేసేసి ఇంటికి వచ్చేసాడు పత్రి సారు. మరి 2 ఆడపిల్లలు, మరి వాళ్ళని ఎట్లా పోషించాలి, వాళ్ళని ఎంత చదివించాలి, ఎంతమందితో మరి ఆ స్ట్రగుల్ చేయాలి, ఫేస్ చేయాలి, ఎన్ని మాటలు పడాలి. చక్కగా వచ్చి ఆ మహానుభావుడు నేను ఉద్యోగం మానేసేసానని చెప్పేశారంట. ఉద్యోగం మానేసని చెప్పేసి వచ్చాడు. చక్కగా ఇంట్లో ఏమో ఇంకా గబగబా అక్కడ మనకి బొద్ద పిరమిడ్ ఉంది కదా కర్నూలులో, ఆ పిరమిడ్లకు పోయి గట్టిగా తలుపేసేసుకొని 2 గంటలు ఏకదాటిగా ఏడిచిందంటండి మేడము. ఏడిచి ధ్యానంలో కూర్చుందంట. ఒక ఆకాశవాణి వచ్చిందంట. ఆకాశవాణి పెద్దగా మాట్లాడిందంట, నీ భర్త విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాడు కాబట్టి ఆ విశ్వమే నిన్ను నీ బిడ్డలు చూసుకుంటుందమ్మా అని చెప్పిందంట ఆకాశవాణి. మరి చూడండి, అది ఆయన ఆత్మపరంగా కోరి సాధించాడు. అది ఆ పరంగా చేయాలి. అట్లా ఉంటే విశ్వం అనేది బ్రహ్మాండంగా చూసుకుంటుంది మనల్ని. వాళ్ళ గురువు గారు సదానంద యోగి గారు, ఆయన 5 సంవత్సరాల బాలుడప్పుడు 6 సంవత్సరాల బాలుడప్పుడు బయట ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉంటే ఒక గురువు గారు వచ్చి సాధువు నాతో వస్తావా అని అడిగారంట. అన్నా అంట. మరి ఆయనకి ఆ టైంలో మరి ఆయన చూడండి అసలుకి అన్నాడు ఎమ్మటినే, నాతో వస్తావనగానే. మనం వెళ్తామా అండి, మన పిల్లలు వెళ్తారా? మనం చాక్లెట్ ఇస్తామన్నారు వాళ్ళు పిల్లలు, ఆడుకునే బొమ్మ ఇస్తామన్నారు వాళ్ళు. కానీ ఆయన చక్కగా అన్నాడు. ఆ సాధువు గారు కాళ్ళకి ఏదో ఒక దేహం పూశారు, బోటా నడవలో తేలారు వాళ్ళు. మన గురువుగా సదానంద యోగి గారు చిన్నపాళ్ళప్పుడు నేను చెప్పేది అది 6 సంవత్సరాలు అప్పుడు ఆయనకి, సదానంద యోగి గారికి ఆ బోటా నడవలో తేలారు ఆ లేహ్యం పూయంగానే. మరి ఆ వయసులోనే ఆయనకి ఒక యోగిగా తయారవ్వాలని, విశ్వానికి ఏదో మెసేజ్ ఇవ్వాలని అప్పటి నుంచే కష్టపడ్డాడు ఆయన 6 సంవత్సరాల వయసులోనే. మరి ఎంత గొప్ప గురువు అండి ఆయన. మరి ఆయనే మన గురువు గారు ఆయన సదానంద యోగి గారు. 7 సంవత్సరాలప్పుడు వెళ్ళి 14 సంవత్సరాలప్పుడు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు ఆయనకి చేస్తూ ఉంటే ఇంకా సడన్గా ఆయన కాలం చేశారు. ఆయన తీసుకెళ్ళిన ఆయన గురువు గారు, ఆయన బోర్ని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నేను ఇట్లా కాలం చేస్తున్నాను అని చెప్పేసి. ఆయన ఏం మాట్లాడతాడా, నాకు ఏ విద్య నేర్పిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన సేవ చేస్తూ. ఆయన నోరు తెచ్చి మాట్లాడిన మాట 14 సంవత్సరాలకి నేను కాలం చేస్తున్నానే అని చెప్పాడంట. ఆయన ఇంకెంత భయపడిపోవాలి, ఎంత మదన పడిపోవాలి. సరే అని చెప్పేసి ఆయనకు ఒక సమాధి రెడీ చేసి దాంట్లో ఆయన అయిపోయినాక ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన దాంట్లో నుంచి ఒక వాక్ వచ్చింది, నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు హిమాలయాలకు వెళ్ళయ్యా అని. మరి హిమాలయాలకు వెళ్ళి ఆయన 80 సంవత్సరాలు అక్కడ చేసుకొని సాధన అయిపోయినాక కర్నూలు వచ్చారు. మరి కర్నూలు వచ్చినాక మన గురువు గారి కోసం 2 సంవత్సరాలు ఆయన రాఘవేంద్ర లాడ్జీలో ఉన్నారు. అక్కడ ఉంటూ మన గురుగారి కోసం ఆయన చూశాడు. మరి అదే మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు మన చేత నేచర్ వేపిస్తుంది. ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన గురుగారు ఆయన కోసం 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు, చిన్న రూమ్లో వెయిట్ చేస్తూ. అదే ధ్యానం అనేది మన కోసం, ప్రచారం అనేది విశ్వ కళ్యాణం కోసం. విశ్వ కళ్యాణం కోసం మనం ఏ పని చేసినా కానీ ఆ విశ్వమే మనల్ని చూసుకుంటుంది. రుజువు ఇంకెంతకంటే మనకు కావాల్సినే ఉందండి. చెప్పంటారా సార్? ఓకే ఓకేనండి. బ్రహ్మ